లాన్సెంట్ 2002 సర్వే ప్రకారం మనకు ఆల్మోస్ట్ 50,000 కేసులు ఇండియాలో పిల్లల్లో వస్తున్నాయి. క్యాన్సర్ అంటే ఇప్పుడు మద్యపానంతో క్యాన్సర్ వస్తుంది, స్మోకింగ్తో క్యాన్సర్ వస్తుంది అని చెప్పేసి అంటారు. బట్ పుట్టిన పిల్లలకు అవి ఏం అలవాట్లు ఉండవు. నేను టెక్స్ట్ బుక్స్లో చదివిందేమో 80-90% చిల్డ్రన్ బ్రతుకుతున్నారు అని ఉంది. అక్కడ చూస్తేనేమో అసలు 100 మంది పిల్లలకు క్యాన్సర్లు వస్తే 80 మంది క్యాన్సర్స్ వస్తే ఒకవేళ వాటి యొక్క ప్రారంభ లక్షణాలు మనం ఎలా గుర్తించాలి? ఈ క్యాన్సర్ యొక్క సిమ్టమ్స్ వేరే జబ్బుల యొక్క సిమ్టమ్స్ ఒక్కొక్కసారి సిమిలర్గా ఉండొచ్చు. సో భయపడద్దు. వన్ మెయిన్ థింగ్ ఏంటంటే కొందరు పుట్టుకతోండి మెల్లకన్నుతో పోస్తారు, వాళ్ళ గురించి చెప్పట్లేదు. న్యూ ఆన్సెట్ అంటే కొత్తగా వచ్చిన మెల్లకన్ను. పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ సడన్గా బరువు తగ్గడం కూడా ఒక రకంగా క్యాన్సర్ కారకం అంటున్నారు. ఇందులో వాస్తవం ఎంత? అక్యూట్ లుకీమియాస్ అంటారు, దాంట్లో అంత తెలియదు. కాకపోతే పిల్లల్లో స్క్రీన్ టైం పెరుగుతుంది. మొబైల్ రేడియేషన్ వల్ల కానీ ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా కానీ క్యాన్సర్ రిస్క్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? క్యాన్సర్స్ వస్తాయా స్క్రీన్ టైం వలన, ఎలక్ట్రానిక్ పరికరాల వలన, వీటి వల్ల రేడియేషన్ రిస్క్ ఉంటుంది అనేది. పిల్లల క్యాన్సర్స్, పెద్దల క్యాన్సర్స్, సో వీటి మధ్య తేడా ఏంటి? ఏవి ఎక్కువ తీవ్రతతో దాడి చేస్తాయి? చాలామంది ఏమనుకుంటారంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు సేమ్ ఒకటేలాగా ట్రీట్మెంట్స్ ఉంటాయి అని అనుకుంటారు. చిల్డ్రన్ ఆర్ నాట్ స్మాల్ అడల్ట్స్. అంటే పిల్లల్ని సాధారణంగా తల్లిదండ్రులు చాలా ప్రేమతో పెంచుతారు. వీళ్ళకు క్యాన్సర్ వచ్చిందనగానే కుప్పగూలిపోతారు తల్లిదండ్రులు ఓసారి. సో వాళ్ళను మీరు ఎట్లా కౌన్సిలింగ్ చేస్తారు? సో ఫస్ట్ థింగ్ ఒక ఆటమ్ బాంబ్ పడ్డట్టు ఉంటుంది ఫ్యామిలీ మీద. సో 360 degrees వాళ్ళ లైఫ్ అప్సైడ్ డౌన్ అయిపోయినట్టు ఉంటుంది అనమాట. ఫస్ట్ నమ్మరు. స్కూల్ యాజమాన్యాలు పిల్లల్ని స్కూల్లోకి అనుమతించకపోవడం కావచ్చు. అంటే ఈ అపోహల విషయంలో పిల్లలకు జరిగే నష్టాలు ఏంటి? మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్ అర్థం చేసుకుంటాయండి. వెరీ రేర్ స్కూల్స్ డోంట్ యాక్సెప్ట్. ఒక పాపకు అలా జరిగింది. ఎనీ క్యాన్సర్ అది అంటువ్యాధి అయ్యే అవకాశం ఉందా? ఇన్ఫ్యాక్ట్ వాట్ ఐ టెల్ ద ఫ్యామిలీస్ ఈజ్, బాబు వల్ల మీకు ఎవరికి రిస్క్ కాదు, మీ వల్లనే బాబుకి రిస్క్ అని చెప్తాను. ఎందుకంటే యాక్చువల్గా కీమోథెరపీ, రేడియోథెరపీ మొదలుపెట్టినప్పుడు అంటే టూ మచ్ ఆఫ్ రేడియేషన్ ఏదైతే ఉందో అది భవిష్యత్తులో మా పిల్లవాళ్ళకి ఇన్ఫెర్టిలిటీకి ఏమన్నా దారితీసే అవకాశం ఉందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. సో కీమోథెరపీ అనేది ఒక డోస్ మించి ఇవ్వాల్సి వస్తే ఇన్ఫర్టిలిటీ రిస్క్ అనేది ఏ వ్యాధి మీద లేనంత పరిశోధన క్యాన్సర్ మీద జరుగుతుంది. ఇప్పటి వరకు వచ్చిన అతిపెద్ద ఆవిష్కరణ టు ప్రివెంట్ దిస్ హెచ్పివి వ్యాక్సిన్. సో ఈ హెచ్పివి వ్యాక్సిన్ ఎవరి కోసం అవసరమో అందరు పిల్లలకి ఓవర్ 10 years ఆఫ్ ఏజ్ గర్ల్స్కి ఆఫర్ చేయడం జరిగింది ఫస్ట్. ఈ మధ్యలో అమ్మమ్మలకు కానీ లేదా వాళ్ళకి కానీ క్యాన్సర్ తీసుకుంటే ఈ హెచ్పివి వ్యాక్సిన్ వేసుకోవడం అవసరం అంటారా? మీ యొక్క అభిప్రాయం ఏంటి? సో అమ్మమ్మలకు కానీ ఫ్యామిలీలో ఎవరికన్నా సర్వైకల్ క్యాన్సర్ ఉంటే అది నెక్స్ట్ జనరేషన్ కూడా వచ్చే అవకాశం. సో డాక్టర్ గారు మీ కెరీర్లో అంటే 1-2 కేసుల గురించి వివరిస్తారా? మారుమూల ప్రాంతం నుండి వచ్చారు, ఆదిలాబాద్ నుండి బీడీలు చేసుకుంటారు, గుడిసెలో ఉంటారు. ఆ పాపకి క్యాన్సర్ వచ్చిన ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము, డబ్బులు లేవు. ఇక్కడికి వచ్చి మదర్ పారిపోదామని ట్రై చేసి పాపని తీసుకొని వెళ్ళిపోదామని ట్రై చేసింది. సో మనకి క్యాన్సర్ క్యూర్ కాదు అని తెలిసినప్పుడు ఇంకెన్ని రోజులు అని అడుగుతూ ఉంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది నాకు. అండ్ వాళ్ళ ఫ్యూనరల్ ఎట్లా చేయాలి అనేది కూడా ప్లానింగ్. ఎందుకంటే ఆ పాపకున్న అటాచ్మెంట్ అట్లాంటిది అన్నమాట. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మెడ్ప్లస్1 టీవీ. దేశంలోని ప్రముఖ డాక్టర్స్ను పరిచయం చేసే వేదిక డాక్టర్ టాక్కు స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు పరిణీతారెడ్డి గారు. ప్రస్తుతం అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్నారు. పీడియాట్రిక్ హెమటో ఆంకాలజిస్ట్గా గత 15 సంవత్సరాలుగా వివిధ హోదాల్లో పనిచేశారు. దాదాపుగా దశాబ్దానికి పైగా యూకేలో ఉండి ప్రతిష్టాత్మక సంస్థల్లో పనిచేసి తన అనుభవాన్ని భారత్కు తీసుకొచ్చి ఇక్కడ ప్రజలకు సేవ చేస్తున్నారు. తలసేమియా సపోర్ట్ ఫౌండేషన్ స్థాపించి దాని ద్వారా ట్రీట్ చేయడమే కాకుండా ఎన్నో జీవితాల్ని ట్రాన్స్ఫార్మ్ కూడా చేశారు. సో ఆమెను అడిగి అసలు ఈ పిల్లల్లో క్యాన్సర్ ఎందుకు వస్తాయి, వీటిని ఎంత % ఆఫ్ క్యాన్సర్లు పూర్తిగా నయమవుతాయి, ప్రస్తుతం ప్రజల్లో ఉన్న అవగాహన ఎంత, అపోహలు ఏంటి అనే అంశాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పరిణీతారెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం. అకార్డింగ్ టు ది లాన్సెంట్ 2002 సర్వే ప్రకారం మనకు ఆల్మోస్ట్ 50,000 కేసులు ఇండియాలో పిల్లల్లో వస్తున్నాయి.
యాక్చువల్గా మనకు పిల్లల్లో క్యాన్సర్ వస్తుందా అన్న అనుమానం చాలా మందికి ఉంటుంది. ఎందుకంటే క్యాన్సర్ అంటే ఇప్పుడు మద్యపానంతో క్యాన్సర్ వస్తుంది, స్మోకింగ్తో క్యాన్సర్ వస్తుంది అని చెప్పేసి అంటారు. బట్ పుట్టిన పిల్లలకు అవి ఏం అలవాట్లు ఉండవు. అయినా పిల్లల్లో ఇన్ని వేల మందికి భారత్లో క్యాన్సర్ రావడానికి గల కారణం ఏంటి? పిల్లల్లో క్యాన్సర్లు వస్తున్నాయి, అది చాలా మందికి తెలియదు. కాకపోతే గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు 100 మందికి క్యాన్సర్లు వస్తే దాంట్లో ఒక్కరే పిల్లవాడు గర్ల్ ఆర్ బాయ్ ఉంటారు. సో చాలా అరుదైన విషయం ఇది. కాకపోతే చాలా మందికి తెలియకపోవడం వలన స్టేజెస్ అంటే ముదిరిపోవడము, క్యాన్సర్ జబ్బు ముదిరిపోవడము, తొందరగా హాస్పిటల్కి రాకపోవడం అనేది జరుగుతుంది. ఎందుకు వస్తుంది అనే దాని విషయానికి వస్తే రీజన్ అనేది ఎవరికి తెలియదు యాజ్ ఆఫ్ నౌ. అంటే ఇవాళ 2025 రీసెర్చ్ ప్రకారం కరెక్ట్ రీజన్స్ తెలియదు, కానీ కొన్ని హైపోథసిస్ ఉన్నాయి అంటే ఎందుకు వస్తుంది అనే దానికి. జెనెటికలీ ఏమన్నా ప్రిడిస్పోజిషన్ ఉందా అనేది ఒక డౌట్. 100 చిల్డ్రన్కి క్యాన్సర్ వస్తే 95 చిల్డ్రన్కి ఏ రకమైన రిస్క్ ఫ్యాక్టర్ కానీ జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ కానీ ఐడెంటిఫై చేయలేకపోయినాం ఇప్పటి వరకు. 5% మాత్రం అంటే ఏమైనా జెనెటిక్ బ్యాక్గ్రౌండ్ లైక్ డౌన్ సిండ్రోమ్ ఆర్ జెనెటిక్ డిఎన్ఏ రిపేర్ డిసార్డర్స్, ఫ్యాంకనీ సిండ్రోమ్ అట్లాంటి ప్రీ కండిషన్స్, బ్యాక్గ్రౌండ్ కండిషన్స్ ఉన్న పిల్లల్లో క్యాన్సర్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదర్వైజ్ అంటే వేరే పిల్లల్లో ఎందుకు వస్తున్నాయి, వాళ్ళకి ఏం మీరు అన్నట్టుగా ఏం అలవాట్లు ఉండవు, ఎక్స్పోజర్ కూడా ఉండదు. ఇప్పుడు 1 year old చైల్డ్కి ఎందుకు వస్తుంది, 10 year old చైల్డ్కి ఎందుకు వస్తుంది, వాళ్ళకి ఇనఫ్ ఎన్విరాన్మెంటల్ ఎక్స్పోజర్ కూడా వాళ్ళకి ఉండదు. కానీ ఇప్పటి వరకు అయితే తెలియదండి. ఇప్పుడు మీరు రాయల్ కాలేజ్ ఆఫ్ పీడియాట్రిక్ అండ్ చైల్డ్ హెల్త్ లండన్ అంటే ఆ సంస్థలోనే ఎండి అదే రకంగా ఉన్నత చదువులు కూడా పూర్తి చేస్తారు కదా. ఆ ఇన్స్టిట్యూట్ యొక్క అంటే ప్రత్యేకత ఏంటి, అక్కడ ఏం నేర్చుకున్నారు? దాదాపుగా దశాబ్దం పైగా అక్కడ మీరు సేవలు అందించారు కదా. ఉస్మానియా మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ చేశానండి. 2001లో అయిపోయింది, 95 to 2001. నేను అప్పుడు నీలోఫర్ హాస్పిటల్లో పనిచేస్తున్నప్పుడు చిన్నపిల్లల క్యాన్సర్స్ ట్రీట్మెంట్ అక్కడ జరిగేది. అప్పుడు నేను టెక్స్ట్ బుక్స్లో చదివిందేమో 80-90% ఆఫ్ ది చిల్డ్రన్ బ్రతుకుతున్నారు అని ఉంది. అక్కడ చూస్తేనేమో అసలు దానికి చాలా ఆపోజిట్గా ఉండే. అసలు స్పెషలైజ్డ్ కేర్ అనేది కనపడలేదు నాకు. అరుదుగా త్రూ అవుట్ ఇండియా చూస్తే అక్కడక్కడ పీడియాట్రిక్ ఆంకాలజీ సర్వీసెస్ ఉన్నట్టుగా తెలుస్తున్నాయి, కానీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అయితే ఏం లేవు అప్పుడు. సో అప్పుడే నాకు వార్డులో ఒక పిల్లవాడు చనిపోవడం జరిగింది పీడియాట్రిక్ లుకీమియాతోటి. పేరెంట్స్ ఏమో అన్ని చేయడానికి రెడీగా ఉన్నారు, కాకపోతే ఆ సర్వీస్ లేదు. సరైన చికిత్స అందకపోవడం మూలాన పిల్లవాడు చనిపోవడం జరిగింది. ఆ రోజు నేను స్ట్రాంగ్ డిటర్మినేషన్ తోటి ఈ ట్రైనింగ్ నేను ఎట్లయినా తీసుకొని ఇండియాకి మళ్ళీ బ్యాక్ వచ్చి ఇక్కడ సేవలు అందించాలని గట్టి నిర్ణయం తీసుకొని వెళ్ళడం జరిగింది. ఎక్కడ ఉంది ట్రైనింగ్ అని చూస్తే పాశ్చాత్య దేశాల్లో కనిపించింది. లండన్లో బాగుంది ట్రైనింగ్ అని చెప్పి అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ 8 years ఆఫ్ ట్రైనింగ్, 8 సంవత్సరాల ట్రైనింగ్ చేయడం జరిగింది. సో పీడియాట్రిక్స్ చేసి, పీడియాట్రిక్ అంటే చిన్నపిల్లల ఆంకాలజీ, హిమటాలజీ, పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ ఇవన్నీ సబ్ స్పెషాలిటీస్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే చైల్డ్ విత్ క్యాన్సర్ని ట్రీట్ చేయాలంటే సపోర్టివ్ కేర్ సర్వీసెస్ కూడా దాంట్లో కూడా నాలెడ్జ్ చాలా అవసరం. ఆ ట్రైనింగ్ అంతా తీసుకొని అక్కడ కొన్నాళ్ళు పని చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాను అనమాట. సో అక్కడ సిస్టమ్, ఇక్కడ సిస్టమ్ చాలా డిఫరెంట్. సో వచ్చినప్పుడు చాలా డిఫికల్టీస్ ఫేస్ చేసాము. ఫస్ట్ డిఫికల్టీ ఈజ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. అంటే ఎవరికి తెలీదు చిన్నపిల్లల క్యాన్సర్ స్పెషలిస్టా, అవునా చిన్నపిల్లలకు కూడా క్యాన్సర్ వస్తుందా అనే ఛాలెంజ్ నుండి ఇవాళ ఇంత పెద్ద డిపార్ట్మెంట్ జస్ట్ ఫోకసింగ్ ఆన్ చిల్డ్రన్ విత్ క్యాన్సర్ కేర్ ఎస్టాబ్లిష్ చేయడం అనేది లాంగ్ జర్నీ. పిల్లల్లో క్యాన్సర్ విషయానికి వస్తే మీరు అన్నారు లుకేమియా అని, 130% కేసులు లుకేమియా కేసులు వస్తున్నాయి. ఇవి కాకుండా ఏ క్యాన్సర్స్ పిల్లల్లో వస్తాయి, ఎంత శాతం క్యాన్సర్ను మనం పూర్తిగా నయం చేసే అవకాశం ఉంటుంది? మీరు అన్నట్టు కామన్ అంటే పిల్లల్లో వచ్చే క్యాన్సర్లలో బ్లడ్ క్యాన్సర్స్ అంటే లుకీమియాస్ అంటాము, అవి మోస్ట్ కామన్. దాని తర్వాత లింఫోమాస్ అంటే లింఫాటిక్ సిస్టంలో వచ్చే క్యాన్సర్స్ మోర్ కామన్. తర్వాత బ్రెయిన్ ట్యూమర్స్ అంటే బ్రెయిన్లో, స్పైనల్ కార్డ్లో వచ్చే ట్యూమర్స్. అండ్ కడుపులో గడ్డలు, న్యూరోబ్లాస్టోమాస్, బోన్ ట్యూమర్స్, మజిల్ ట్యూమర్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయండి. కొన్ని అరుదైన క్యాన్సర్స్ కూడా ఉంటాయి, అవి చాలా అరుదు. మోస్ట్ కామన్ ఇవన్నీ కనబడుతూ ఉంటాయి. బ్రెయిన్ ట్యూమర్స్ విషయంలో ఒక మాట చెప్పదలుచుకున్నాను నేను. బ్రెయిన్ ట్యూమర్స్ అనేది బ్రెయిన్లో వచ్చినప్పుడు ప్రెషర్ పెరిగిపోయి హెడేక్స్ అంటే చిన్నపిల్లల్లో బాగా తలనొప్పి రావడము, వామిటింగ్స్ కావడం, అంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే పర్సిస్టెంట్గా వామిటింగ్స్ కావడము, స్క్వింట్ మెల్లకన్ రావడము, ఇట్లాంటి సిమ్టమ్స్ కనపడవచ్చు. ఇట్లాంటి సిమ్టమ్స్ కనపడితే మాత్రం వాటిని నిర్లక్ష్యం చేయకుండా
డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం ఇంపార్టెంట్ అండి. అంటే మేడం ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన తర్వాత ప్రారంభంలో మనం గమనిస్తే ఎంత ప్రారంభంలో డాక్టర్ దగ్గరికి వెళ్తే అంత బాగుంటుంది, నయం కావడానికి అన్ని అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో బట్ మనకు లక్షణాలు ఏ రకంగా ఉంటాయి క్యాన్సర్స్ వస్తే? ఒకవేళ వాటి యొక్క ప్రారంభ లక్షణాలు మనం ఎలా గుర్తించాలి? పిల్లల్లో క్యాన్సర్స్ అనేది అరుదు. ఈ క్యాన్సర్ యొక్క సిమ్టమ్స్ వేరే జబ్బుల యొక్క సిమ్టమ్స్ ఒక్కొక్కసారి సిమిలర్గా ఉండొచ్చు. సో భయపడొద్దు. వన్ మెయిన్ థింగ్ ఏంటంటే ఏ సిమ్టమ్ అయినా కానీ, ఏ లక్షణమైనా అది నార్మల్ రొటీన్ ట్రీట్మెంట్స్ ద్వారా రొటీన్ టైమ్ లైన్స్లో అది డిసపియర్ కాకపోతే అప్పుడు అలర్ట్ కావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జ్వరం తీవ్రత ఎక్కువ ఉండి పిల్లవాడికి నార్మల్గా వైరల్ ఫీవర్స్, బ్యాక్టీరియల్ ఫీవర్స్లో వారం రోజులకు మించిన జ్వరాలు రావు. సో వారం మించుతుంది, 2 వారాలు బట్టి ఫీవర్స్ వస్తున్నాయి, 2-3 వారాలు బట్టి ఫీవర్స్ వస్తున్నాయి అంటే అది క్యాన్సర్ యొక్క లక్షణం కావచ్చు. వేరే రీజన్స్ కూడా ఉంటాయి. బట్ ఎనీ సిమ్టమ్ దట్ డస్ నాట్ గో అవే, యూ షుడ్ బి అలర్ట్ అండ్ గెట్ చెక్డ్. సో జ్వరం ఒకటి, అలసట, రక్తలేమి ఉండడము, సివియర్ అనీమియా, బ్లీడింగ్ సిమ్టమ్స్ అంటే బాడీ మీద ర్యాషెస్ లాగా రావడము, లేకుంటే ఇంకా ఇందాక చెప్పినట్టు పర్సిస్టెంట్ హెడేక్స్, అంటే చిన్నపిల్లల హెడేక్ అని యూజువల్గా చెప్పరు. యూజువల్లీ less than 5 year old. బ్యాక్ పెయిన్ చెప్పరు. సో అరుదైన సిమ్టమ్స్ ఇట్లా బ్యాక్ పెయిన్, నడుము నొప్పి, తీవ్రమైన తలనొప్పి, వాంతులు, పర్సిస్టెంట్ అంటే రిపీటెడ్గా వాంతులు అవ్వడము, మెల్లకన్ను, అంటే కొందరు పుట్టుకతోండే మెల్లకన్నుతో పుడతారు, వాళ్ళ గురించి చెప్పట్లేదు. న్యూ ఆన్సెట్ అంటే కొత్తగా వచ్చిన మెల్లకన్ను, ఇట్లాంటి సిమ్టమ్స్కి అలర్ట్గా ఉండాలండి. ఉండి ఎనీ లంప్స్ అండ్ బంప్స్ ఎనీవేర్, అంటే ఎక్కడైనా వాపు వస్తుంది, సపోజ్ చెయ్యి మీద వాపు వచ్చింది, కాలు మీద వాపు వచ్చింది, లేకపోతే మెడలో ఎక్కడెక్కడైనా వాపులు అనేది కడుపు ఉబ్బినట్టు ఉండడము, ఇట్లాంటివన్నీ లక్షణాలు కావచ్చు. సో ఏమన్నా డౌట్ ఉంటే పీడియాట్రిషియన్ ఫస్ట్ కాల్. సో చిన్నపిల్లల డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేసుకోవడం ఇంపార్టెంట్. మేడం ఇప్పుడు సాధారణంగా పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ సడన్గా బరువు తగ్గడం కూడా ఒక రకంగా క్యాన్సర్ కారకం అంటున్నారు, ఇందులో వాస్తవం ఎంత? ఉండొచ్చండి. అంటే ఇప్పుడు అక్యూట్ క్యాన్సర్స్ ఉంటాయి, అంటే అక్యూట్ లుకీమియాస్ అంటారు, దాంట్లో అంత తెలియదు. కాకపోతే ఈ యాజ్ క్యాన్సర్ స్ప్రెడ్ అయ్యే కొద్దీ బరువు తగ్గే అవకాశాలు ఉంటాయి. సో వెయిట్ లాస్, అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ అంటాం, అంటే వేరే రీజన్స్ ఏమి తెలియకుండా బరువు తగ్గడం అనేది కూడా క్యాన్సర్ యొక్క లక్షణం కావచ్చు. హాయ్ వివర్స్, విలువైన విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని అందించడానికి మనం మెట్ప్లస్ 1 టీవీని ఏర్పాటు చేశాం. అనతి కాలంలోనే మనం 3 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు, అదే రకంగా 7 కోట్ల వ్యూస్ను సాధించుకున్నాం. మీ సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు. అయితే మన ఛానల్ చూస్తున్న వారిలో ఇప్పటికీ 94% పైగా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీకు తెలుసు, మనం దేశంలో ఉన్న టాప్ డాక్టర్ను ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాం. అదేవిధంగా అమెరికాలో ఉన్న టాప్ డాక్టర్స్ని ఎంతో మందిని ఇంటర్వ్యూ చేయడం ద్వారా మనం తెలుగులో ఎంతో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని ఇస్తూ వస్తున్నాం. సో ఇలాంటి ఇంటర్వ్యూలు మరిన్ని చేయడానికి మాకు అవకాశం ఇవ్వడానికి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే రకంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ విలువైన సమాచారం ఏదైతే తెలుగులో ఉందో ఇది 10 మందికి చేరి వారికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ మెట్ప్లస్ 1 టీవీ. ఇప్పుడు సాధారణంగా క్యాన్సర్స్లో పిల్లల క్యాన్సర్స్, పెద్దల క్యాన్సర్స్, సో వీటి మధ్య తేడా ఏంటి? ఏవి ఎక్కువ తీవ్రతతో దాడి చేస్తాయి? ఏది ఎక్కువ క్యూరబుల్? వాటి తేడాలు చెప్పగలరు? పిల్లల క్యాన్సర్స్కి పెద్దవాళ్ళ క్యాన్సర్స్కి డిఫరెన్సెస్ ఉన్నాయి. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు సేమ్ ఒకటేలాగా ట్రీట్మెంట్స్ ఉంటాయి అని అనుకుంటారు. ట్రీట్మెంట్ ప్రిన్సిపల్ సేమ్ ఉండొచ్చు, కానీ చిల్డ్రన్ ఆర్ నాట్ స్మాల్ అడల్ట్స్. చిల్డ్రన్ యొక్క నీడ్స్ డిఫరెంట్గా ఉంటాయి. చిల్డ్రన్ క్యాన్సర్ బయాలజీ అంటే దాని యొక్క లక్షణాలు వేరేలాగా ఉంటాయి అన్నమాట. అంటే అవి ఎట్లా బిహేవ్ చేస్తాయి, అసలు ఒరిజిన్ ఏంటి, ఒరిజిన్ డిఫరెంట్గా ఉంటుంది, రీజన్స్ డిఫరెంట్గా ఉంటాయి, ట్రీట్మెంట్ రెస్పాన్సెస్ డిఫరెంట్గా ఉంటాయి. సో అందుకని చిల్డ్రన్ క్యాన్సర్స్ చిల్డ్రన్ స్పెషలిస్ట్ ట్రీట్ చేయడం కరెక్ట్ అవుతుంది. నేను అడల్ట్ క్యాన్సర్స్ ట్రీట్ చేయను, సో ఐ డోంట్ నో మచ్ అబౌట్ దెమ్, బట్ ఒక ఐడియా ఉంది. కానీ పిల్లల్లో క్యాన్సర్స్ వచ్చినప్పుడు యూజువలీ చాలా క్యూరబుల్ క్యాన్సర్స్ ఉంటాయి పిల్లల్లో, అంటే నయమయ్యే అవకాశాలు చాలా మెరుగ్గా ఉంటాయి అన్నమాట. 100 మంది పిల్లలకు క్యాన్సర్లు వస్తే 80 మంది బయటపడి నార్మల్ లాంగ్ లైఫ్ లీడ్ చేసే అవకాశాలు ఎక్కువ. ప్రొవైడెడ్ అంటే దానికి కొన్ని ప్రికాషన్స్ ఉన్నాయి, అంటే తొందరగా ఐడెంటిఫై చేసి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇన్ ద కరెక్ట్ సెంటర్. అండ్ ట్రీట్మెంటే కాదు, సపోర్టివ్ కేర్, అంటే ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినా తొందరగా రెస్పాండ్ అయ్యి ట్రీట్ చేయడము, ఐసీయూస్కి వెళ్లకుండా చూసుకోవడం ఈ పిల్లల్ని, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. సో ట్రీట్మెంట్స్ అనేటివి బాగా తట్టుకుంటారు. కొందరు అనుకుంటారు, అపోహలు ఉంటాయి, ట్రీట్మెంట్ కీమోథెరపీ ఇవన్నీ పెయిన్ఫుల్ ఉంటాయని. ట్రీట్మెంట్స్ వల్ల పెయిన్ ఉండదండి. క్యాన్సర్ వల్ల ఏమన్నా పెయిన్ ఉండొచ్చు, దాన్ని కూడా మనం బాగా
సపోర్ట్ చేయొచ్చు పిల్లలకి. ఇప్పుడున్న ఈ ప్రస్తుతం టెక్నాలజీ డెవలప్మెంట్ ఆఫ్ గుడ్ మెడిసిన్స్ పెయిన్ ఫ్రీగా చేయొచ్చు ట్రీట్మెంట్స్, నాట్ అ ప్రాబ్లం. సో ట్రీట్మెంట్స్కి తొందరగా రెస్పాండ్ అవుతారు పిల్లలు. అండ్ ఏమైనా సిక్ అయినా కానీ తొందరగా రికవరీ ఉంటుంది. అడల్ట్స్లో సేమ్ ట్రీట్మెంట్ ఇస్తే కొంచెం తట్టుకునే అవకాశాలు తక్కువ ఉంటాయి. అందుకని పిల్లల్లో ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ అనేటివి చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో కొంచెం మోర్ ఇంటెన్స్గా వెళ్తాం పిల్లల్లో, వెళ్ళడానికి అవకాశం కూడా ఉంటుంది. అండ్ క్యూర్ రేట్స్ ఆర్ బెటర్. సో సంక్రమణ ఏ రకంగా ఉంటుంది మేడం? ఒకసారి అడల్ట్స్లో వచ్చిన తర్వాత వేగంగా సంక్రమిస్తుందా, చిల్డ్రన్లో వేగంగా సంక్రమిస్తుందా? సంక్రమణం అనేది క్యాన్సర్ టైప్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు లుకీమియాస్ చూస్తే బ్లడ్ క్యాన్సర్స్, బ్లడ్ ఈజ్ ఎవ్రీవేర్, బాడీలో అంతా ఉంటుంది కాబట్టి దాంట్లో స్టేజెస్ ఉండవు. దాంట్లో రిస్క్ గ్రూప్స్ ఉంటాయి. స్టాండర్డ్ రిస్క్, హై రిస్క్, వెరీ హై రిస్క్ అట్లా ఉంటుంది డిపెండింగ్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్. సో స్ప్రెడ్ అనేది క్యాన్సర్ బయాలజీని బట్టి, క్యాన్సర్ టైప్ని బట్టి పిల్లల్లో అడల్ట్స్లో అక్కడ డిఫరెన్స్ అనేది ఉండదు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. అంటే పిల్లల్ని సాధారణంగా తల్లిదండ్రులు చాలా ప్రేమతో పెంచుతారు. వీళ్ళకు క్యాన్సర్ వచ్చిందనగానే కుప్పకూలిపోతారు తల్లిదండ్రులు ఓసారి. సో వాళ్ళను మీరు ఎట్లా కౌన్సిలింగ్ చేస్తారు? వాళ్ళు తిరిగి అంటే రియాలిటీలోకి వచ్చి చికిత్స కోసం సపోర్ట్ చేయడానికి మీరు ఎట్లా కన్సల్ట్ చేయాలి? యూజువల్లీ పీడియాట్రిషియన్స్ ద్వారా వస్తారు పిల్లలు. అంటే ఫస్ట్ చిల్డ్రన్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడ డౌట్ ఉంది అన్నప్పుడు మా దగ్గరికి వస్తారు. రేర్లీ మా దగ్గరకు డైరెక్ట్గా రావచ్చు, అంటే వేరే పేషెంట్స్ ద్వారా తెలుసుకొని. సో ఫస్ట్ థింగ్, ఒక ఆటమ్ బాంబ్ పడ్డట్టు ఉంటుంది ఫ్యామిలీ మీద. ఐ విల్ నాట్ డిస్క్రైబ్ ఇట్ ఆఫ్ ఎనీథింగ్ లెస్ దాన్ దాట్. సో 360 degrees వాళ్ళ లైఫ్ అప్సైడ్ డౌన్ అయిపోయినట్టు ఉంటుంది అనమాట. ఫస్ట్ నమ్మరు, సో డినయల్ అంటాం. సో ఫేజెస్ పాస్ త్రూ అవుతారు, డినయల్ ఉంటారు, కన్ఫ్యూజ్డ్ ఉంటారు, షాక్లో ఉంటారు. నేను చెప్పింది దాంట్లో 50% కూడా అర్థం చేసుకునే కెపాసిటీ ఉండదు మా దగ్గరకు వచ్చినప్పుడు. వాళ్ళని మెల్లగా కూర్చోబెట్టుకొని హ్యాండ్ హోల్డ్ చేసి ఏం కాదు, రియాష్యూరెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఏం చేయాలి, మీ బాబుకు నయం అవుతుంది, మీ పాపకు నయం అవుతుంది అనే కాన్ఫిడెన్స్ ఇచ్చి వాళ్ళకి హోప్ ఇచ్చి, కాకపోతే ఒక బ్యాటిల్ అందరం కలిసి ఈ యుద్ధంలోకి దిగాలి, దాంతో ఫైట్ చేయాలి అనే కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఇచ్చి, వాళ్ళకి అన్ని మెల్లగా చెప్పుకుంటూ కౌన్సిలింగ్. నేను ఒక్కదాన్నే కాదు, సైకాలజిస్ట్, టీమ్ మెంబర్స్, నర్సింగ్ స్టాఫ్, junior doctors, everybody has a role in taking, settling down the family. Family settle కావడానికి టైం పడుతుంది. యూజువలీ 15 days to 1 month ఈజీగా పడుతుంది టు సెటిల్ డౌన్ ఇన్ అ మేజర్ వే. అఫ్ కోర్స్ మైనర్ ఇష్యూస్ అండ్ ఇబ్బందులు త్రూ అవుట్ ద ట్రీట్మెంట్ పడుతూనే ఉంటాయి. ఎందుకంటే ఇట్స్ లైక్ రోలర్ కోస్టర్ రైడ్ లాగా ఉంటుంది. వాళ్ళు ఒకసారి గుడ్ న్యూస్ ఇస్తుంటాం, ఒకసారి బ్యాడ్ న్యూస్ ఇస్తుంటాం, ఒకసారి సరిగ్గా నయం అవ్వట్లేదు, ఆర్ ఏదైనా మేజర్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు కోప్. బట్ వాళ్ళు ఎట్లా కోప్ చేస్తారో నాకు తెలియదు, ఒక నమస్కారం పెట్టాలనిపిస్తుంది. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ మనం గట్టిగా హ్యాండ్ హోల్డ్ చేసి మంచిగా సర్ది చెప్పుకుంటూ బాగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఎట్లా చూసుకోవాలి ఇంటికి వెళ్ళినాక అనేటివన్నీ చేస్తే కంట్రోల్ వాళ్ళ చేతికి ఇచ్చినప్పుడు వాళ్ళు దే విల్ సెటిల్ డౌన్. డాక్టర్ గారు, ముఖ్యంగా ఇప్పుడు మనం చికిత్సా విధానంలో ఈ సాధారణంగా కీమోథెరపీ కానీ రేడియోథెరపీ కానీ ఎక్కువ విరివిగా వాడుతుంటాం కదా. పెద్దలకే చాలా డౌట్లు ఉంటాయి. ఇప్పుడు నా మీద కీమోథెరపీ చేస్తున్నారు, రేడియోథెరపీ చేస్తున్నారు, నా వెంట్రుకలు ఉంటాయా, లేకపోతే ఏమన్నా వేరే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అని చెప్పేసి. అది ఒక ఎత్తు అయితే సహకరించడం మరొక ఎత్తు. సాధారణంగా పిల్లల్లో అంటే అంత మెచ్యూర్డ్ కాదు కాబట్టి సహకరించే విషయంలో కూడా ఏ రకంగా తేడాలు ఉంటాయి. సో ఈ రేడియోథెరపీ, కీమోథెరపీ పిల్లల మీద ప్రయోగించడం వల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? దీని గురించి వివరిస్తారా? సో క్యాన్సర్ని ఎలా ట్రీట్ చేస్తాం ఇన్ 2025 అంటే మోస్ట్ కామన్లీ కీమోథెరపీ. అంటే క్యాన్సర్ కోసం యూజ్ చేసే మెడిసిన్స్ని కీమోథెరపీ అంటాం. రేర్లీ రేడియోథెరపీ ఇన్ సర్టన్ టైప్స్ ఆఫ్ ట్యూమర్స్, సర్జరీ ఇన్ సాలిడ్ ట్యూమర్స్. సో ఈ 3 మెథడ్స్ మోస్ట్ కామన్. ఈ మధ్యలో అడ్వాన్సెస్ ఇన్ ట్రీట్మెంట్ వచ్చి ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీస్ అవి కూడా వస్తున్నాయి. అవి ఇంకా బాగా వస్తే, డెవలప్ అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్, నేను ఫస్ట్ చెప్పిన మెథడ్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ చాలా తగ్గించవచ్చు. సో కీమోథెరపీ విషయానికి వస్తే ఎనీ మెడిసిన్ హ్యాస్ సైడ్ ఎఫెక్ట్స్. సో సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి చాలా ఉండొచ్చు, కాకపోతే మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ డోంట్ గెట్ ఇట్. అది కామన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే బ్లడ్ కౌంట్స్ పడిపోవడము, హెయిర్ లాస్ అవ్వడము, మౌత్లో అల్సర్స్ రావడము, లూజ్ మోషన్స్, ఫీవర్స్ ఇట్లాంటివి జరగవచ్చు. అప్పుడు వాళ్ళకి సపోర్టివ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బ్లడ్ కౌంట్స్ పడడం మూలాన ఈ క్యాన్సర్ వలన, దానికి ఇచ్చే ట్రీట్మెంట్ వలన ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి అనేది బాగా తగ్గుతుంది పిల్లల్లో.
సో వాళ్ళని కొంచెం ఐసోలేటెడ్గా పెట్టడము, స్కూల్స్కి పంపించకపోవడం యాక్టివ్ ట్రీట్మెంట్స్లో ఉన్నప్పుడు. ప్రివెన్షన్ ప్రికాషన్స్ అనేటివి ఉంటాయి. అంటే మనం కోవిడ్ టైంలో ఎలా జాగ్రత్తగా ఉన్నామో అట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ, ఫీవర్స్ వచ్చినా కానీ ఇమీడియట్గా హాస్పిటల్కి రావడము, దాన్ని ఇమీడియట్గా ట్రీట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మెయిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వండి. నాజియా, వామిటింగ్ అనేటివి, అంటే వామిటింగ్ అందరు భయపడేది వామిటింగ్స్కి. కాకపోతే ఈ మధ్యలో వచ్చిన మెడిసిన్స్ వలన వామిటింగ్ అనేది రాకుండా చేయగలుగుతున్నాం. సో వాళ్ళకి చాలా హ్యాపీగా వచ్చి ట్రీట్మెంట్స్ తీసుకొని వెళ్తారు పిల్లలు. సహకరించడం అనేది ఇనీషియల్గా సహకరించరు, ఎందుకంటే నీడిల్స్ ఉంటాయి, కూర్చుంటాము, బ్లడ్ టెస్ట్లు చేస్తుంటాం, అవన్నీ చేస్తుంటాం, అవి చాలా అన్బేరబుల్గా ఉంటాయి చిల్డ్రన్కి. సో నేనేం బిలీవ్ చేస్తానంటే యాజ్ అ డాక్టర్, ట్రీట్మెంట్ షుడెంట్ బి మోర్ పెయిన్ఫుల్ దాన్ ద డిసీజ్ ఇట్ సెల్ఫ్. సో అది ఎట్లా ఈజీగా చేయాలి వాళ్ళకి అనేది చాలా బిగ్ థింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంఫర్టింగ్ ఎన్విరాన్మెంట్, చిల్డ్రన్స్ వార్డ్స్, చిల్డ్రన్ ఉండే ఎన్విరాన్మెంట్, చిల్డ్రన్ని అడల్ట్స్తో మిక్స్ చేయకూడదు. పేరెంట్స్కి సపోర్ట్ చేసే ఎన్విరాన్మెంట్, చిల్డ్రన్ని సపోర్ట్ చేసే ఎన్విరాన్మెంట్, కంఫర్టబుల్ ఎన్విరాన్మెంట్, రియాష్యూరింగ్ స్టాఫ్. అట్లా వాళ్ళని సంజాయించుకుంటూ, ఇప్పుడు అడల్ట్కి ఒక క్యాన్ ఇలాంటి డ్రిప్ పెట్టాలంటే చెప్పి పెట్టేస్తాం, ఒక నిమిషంలో అయిపోతుంది. అదే పిల్లవాడికి పెట్టాలంటే సమ్ టైమ్స్ ఇట్ కెన్ టేక్ అస్ 1 hour టు పుట్ అ డ్రిప్. వాడిని సంజాయించి, వాడికి చెప్పి, ఎక్స్ప్లెయిన్ చేసి, మెల్లగా దగ్గర తీసుకొని పెట్టాల్సి వస్తుంది. సో ఇనీషియల్గా వాళ్ళు కోఆపరేట్ చెయ్యరు, దాని తర్వాత మెల్లగా అలవాటు అవుతుంది. అండ్ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ఈ చిల్డ్రన్కి చిన్న మత్తు మంది అంటే అనెస్థీసియా ఇచ్చి పర్మనెంట్ లైన్స్ పెట్టుకోవచ్చు. సో నీడిల్ ఫ్రీ ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఒక పైప్ లాగా ఇక్కడ పెట్టుకొని దాని నుండి ట్రీట్మెంట్స్ ఇవ్వడం, దాని నుండే బ్లడ్ తీసుకోవడం. వన్స్ అది పెట్టగలిగినప్పుడు అప్పటి నుండి ఫ్రీ అయిపోతారు వాళ్ళు. సో వాళ్ళకి వచ్చి తీసుకుంటారు, వెళ్ళిపోతుంటారు. సో దే కమ్ టు మై రూమ్ హ్యాపీలీ బౌన్సింగ్ టు టెల్ మీ ఆల్ స్టోరీస్ అండ్ ఆల్ దట్. సో ఒక ఫ్యామిలీ లాగా అయిపోతుంది అనమాట కొన్ని రోజుల తర్వాత. సహకరించకపోవడం అనేది 99% ఆఫ్ ద టైం జరగదు. సాధారణమైన పిల్లలు రెగ్యులర్ లేస్తారు, స్కూల్కి వెళ్తారు, అందరితో ఆడతారు, గ్రౌండ్లో తిరుగుతారు. సో పేరెంట్స్ యొక్క రిస్ట్రిక్షన్ ఎక్కువ ఉండదు. క్యాన్సర్ వచ్చిన పిల్లల విషయంలో వాళ్ళని స్కూల్కు పంపడానికి ఇష్టపడరు తల్లిదండ్రులు, లేదా వాళ్ళు అంటే బయట ఆడడానికి కూడా ఇష్టపడరు. సో అంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇలాంటి విషయంలో వాళ్ళకి ఏమైనా మానసికమైన సమస్యలు వచ్చే అవకాశం ఉందా? దాన్ని ఏ రకంగా పరిష్కరిస్తారు? మానసికమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందండి. కాకపోతే డే 1 నుండి మనం వాళ్ళతో ఎట్లా డీల్ చేస్తున్నాం, వాళ్ళని ఎట్లా కౌన్సిలింగ్ చేస్తున్నాం, ఎట్లా ఇన్ఫార్మ్డ్గా పెడుతున్నాం అనే దాన్ని బట్టి వాటిని చాలా వరకు తగ్గించవచ్చు. అఫ్ కోర్స్ మానసిక సమస్యలు అనేది వాళ్ళ పర్సనాలిటీ టైప్ మీద కూడా డిపెండెంట్ ఉంటుంది. అండ్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్. దే నీడ్ టు హ్యావ్ ఆల్టర్నేటివ్ మెథడ్స్ లైక్ స్పిరిచువాలిటీ, బిలీవింగ్ ఇన్ గాడ్ అండ్ meditations, ఇట్లాంటివి అవన్నీ ఆల్టర్నేటివ్ థింగ్స్ మైట్ హెల్ప్ ద పేరెంట్స్, విచ్ వీ ఆల్వేస్ సజెస్ట్. సైకాలజిస్ట్ హెల్ప్ దట్ ఆల్సో. వీ ఐడెంటిఫై సర్టన్ పేరెంట్స్. ఒక జర్నీ ఉంటుందండి, ఆ జర్నీలో ఇఫ్ వి థింక్ దే ఆర్ స్ట్రగ్లింగ్, వీ రెఫర్ దెమ్ టు సైకాలజిస్ట్. For me, and in my view, everybody needs a psychologist for the basic counseling, but అన్ని సర్వీసెస్ మన ఇండియాలో అవైలబుల్ ఉండవు, ఫ్రీలీ అవైలబుల్ ఉండవు, అండ్ పీపుల్ డోంట్ టేక్ ఇట్ అప్. సైకాలజిస్ట్ అనగానే ఏదో మెంటల్ డిసార్డర్ ఉంది అనే అపోహ ఉంటుంది. పీపుల్ రెడీగా ఉన్నప్పుడు వీ రెఫర్ దెమ్. అంత అవసరం చాలా మందికి పడదు, బికాస్ ఆఫ్ ద లాట్ ఆఫ్ కోపింగ్ స్ట్రాటజీస్, ఫ్యామిలీ సపోర్ట్ బాగుంటుంది ఇండియాలో. సో దట్స్ అ బిగ్ డిఫరెన్స్. సో దే ఆల్ యూజువలీ కోప్ వెరీ వెల్, బట్ సమ్ ఆఫ్ దెమ్ నీడ్ ద సపోర్ట్. అంటే కొన్ని ఇన్స్టాన్స్లో అంటే స్కూల్ యాజమాన్యాలు పిల్లల్ని స్కూల్లోకి అనుమతించకపోవడం కావచ్చు, కొందరు తల్లిదండ్రులు కావచ్చు, అంటే ఈ అపోహల విషయంలో పిల్లలకు జరిగే నష్టాలు ఏంటి, మీ దృష్టికి వచ్చిన విషయాలు ఏంటి, ఏమన్నా హార్ట్ టచింగ్ స్టోరీస్ ఏమన్నా? స్కూల్స్ అనేటిది మేము సజెస్ట్ చేసేది, ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఇంటెన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నప్పుడు, అంటే ట్రీట్మెంట్ శాతం ఎక్కువ ఉన్నప్పుడు రిస్క్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ టైం పీరియడ్లో స్కూల్కి వెళ్ళొద్దు అని చెప్తాం మేము. దట్ ఈస్ అన్ యాక్టివ్ సజెషన్. స్కూల్కి లెటర్స్ కూడా, సపోర్టింగ్ లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్ ఆర్ గుడ్ ఇన్ అండర్స్టాండింగ్ అండ్ దే వెరీ సపోర్టివ్. ఎగ్జామ్స్ కూడా అంటే ఇయర్ వేస్ట్ కాకుండా చూడడము. ఒకవేళ ఇయర్ వేస్ట్ అయ్యి లోవర్ గ్రేడ్కి వెళ్ళినప్పుడు పియర్ గ్రూప్ అంతా చేంజ్ అవుతుంది. సో దాని వలన పిల్లలు బాగా డిస్టర్బ్ అవ్వచ్చు. సో ఇయర్ వేస్ట్ కాకుండా ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవడము స్కూల్స్, లేకపోతే ఓన్లీ ఎగ్జామ్స్ వచ్చి రాయడానికి పర్మిషన్స్ తీసుకోవడం, అట్లాంటివి చేస్తుంటాం అనమాట. ప్రోయాక్టివ్గా ఉండాలి. సో డయాగ్నోసిస్ అయినాక, ట్రీట్మెంట్ మొదలు పెట్టినాక, కొంచెం సెటిల్ అయినాక నెక్స్ట్ థింగ్ స్కూల్తో ఎట్లా కమ్యూనికేట్ చేయాలనేది గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది పేరెంట్స్కి. వెళ్ళి మాట్లాడి వస్తారు, వచ్చి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసి ఎగ్జామ్స్ అన్నా రాయడము, ఇయర్ వేస్ట్ చేసుకోకపోవడం అనేది ఇంపార్టెంట్.
లుకీమియా ట్రీట్మెంట్స్లో మెయింటెనెన్స్ అని ఉంటుంది. 2-3 సంవత్సరాల ట్రీట్మెంట్లో 2 సంవత్సరాల వరకు మెయింటెనెన్స్ అని ఉంటుంది. ఆ టైంలో స్కూల్కి వెళ్ళొచ్చు విత్ ప్రికాషన్స్. సో ఆ టైంలో కూడా స్కూల్ యాజమాన్యాలతో మాట్లాడి, టీచర్స్తో మాట్లాడి, ప్రాపర్గా వాళ్ళని మన కాన్ఫిడెన్స్లోకి తీసుకొని వాళ్ళని కూడా కౌన్సిలింగ్ చేసి స్కూల్స్కి పంపించడం జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్ అర్థం చేసుకుంటాయండి. వెరీ రేర్లీ సమ్ స్కూల్స్ డోంట్ యాక్సెప్ట్. వీళ్ళ వల్ల మాకు రిస్క్, వేరే పిల్లలకి రిస్క్ అనే అపోహలు ఉంటాయి అన్నమాట. ఒక పాపకు అలా జరిగింది. నేను చెప్పాను, నేను ఏ ఎక్స్టెంట్ కన్నా వెళ్తాం మా టీము, నేను వెళ్ళి మాట్లాడతాను, ప్రిన్సిపల్తో మాట్లాడతాను అంటే వాళ్ళు ఒప్పుకోలేదు. పేరెంట్స్ వేర్ ఆల్సో నాట్ రెడీ. బట్ నా కెరియర్లో లాస్ట్ 10 yearsలో మోస్ట్ ఆఫ్ ద టైమ్ పేరెంట్స్ ఆర్ నాట్ విల్లింగ్ టు సెండ్ దే చిల్డ్రన్ టు స్కూల్. సో వాళ్ళని ఫస్ట్ పుష్ చేయాలి. వాళ్ళని పుష్ చేసినాక వాళ్ళు ఓకే అనుకున్నప్పుడు వెరీ రేర్లీ ద స్కూల్స్ ఆర్ నాట్ కోఆపరేటివ్. అప్పుడు స్కూల్ యాజమాన్యాలతో మాట్లాడడం అనేది మా బాధ్యత అవుతుంది. సో వీ హెల్ప్ దెమ్ అవుట్. క్యాన్సర్ వచ్చిన పిల్లల విషయంలో ఇప్పటికీ సమాజం కానీ స్కూల్స్ కానీ ఆ విధంగా ప్రవర్తిస్తున్నాయి కదా. సో ఎనీ క్యాన్సర్ అది అంటువ్యాధి అయ్యే అవకాశం ఉందా? ఎనీ క్యాన్సర్ కంటేజియస్ అయ్యే అవకాశం ఉందా? ఈ అపోహను ఎట్లా బర్స్ట్ చేస్తారు? క్యాన్సర్ ఈజ్ నాట్ కంటేజియస్. ఇదేం ఇన్ఫెక్టివ్ డిసీజ్ కాదు. ఇన్ఫ్యాక్ట్ వాట్ ఐ టెల్ ద ఫ్యామిలీస్ ఈజ్, బాబు వల్ల మీకు ఎవరికి రిస్క్ కాదు, మీ వల్లనే బాబుకు రిస్క్ అని చెప్తాను. ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ అనేది చాలా ప్రమాదం ఉంటాయి అనమాట. అంటే ప్రివెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరికన్నా ఇన్ఫెక్షన్ ఉండి ఆ చైల్డ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ని క్యాచ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దాంతో బాగా సిక్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దట్ ఈస్ ద థింగ్. సో క్యాన్సర్ ఈజ్ నాట్ కంటేజియస్. ఆ అపోహ అనేది అపోహనే. ఇంకా యాక్చువల్గా కీమోథెరపీ, రేడియోథెరపీ మొదలుపెట్టినప్పుడు కొంతమంది తల్లిదండ్రుల్లో ఉన్న ఆలోచన ఏంటంటే, అంటే టూ మచ్ ఆఫ్ రేడియేషన్ ఏదైతే ఉందో అది భవిష్యత్తులో మా పిల్లవాళ్ళకి ఇన్ఫెర్టిలిటీకి ఏమన్నా దారితీసే అవకాశం ఉందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇందులో వాస్తవం ఎంత? ఇప్పటి వరకు జరిగిన రీసెర్చ్ ఏం చెప్తోంది? సో కీమోథెరపీ అనేది ఒక డోస్ మించి ఇవ్వాల్సి వస్తే ఇన్ఫర్టిలిటీ రిస్క్ అనేది ఉంటుంది. సో నాట్ ఓన్లీ ఇన్ఫర్టిలిటీ రిస్క్, ప్యూబర్టీ అంటే గ్రోత్, డెవలప్మెంట్ని కూడా ఎఫెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. చిల్డ్రన్స్ ట్రీట్మెంట్స్ ఎట్లా ఉంటాయంటే, చిన్నపిల్లలు ట్రీట్మెంట్స్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఈ ప్రోటోకాల్స్ని, ఈ ట్రీట్మెంట్ని డిజైన్ చేస్తారు. అంటే విత్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నౌ దట్ వీ హ్యావ్, అంటే మంచి క్యూర్ రేట్స్ ఉన్నాయి ఇప్పుడు చిల్డ్రన్లో. సో ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ని, లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ని ఎట్లా రెడ్యూస్ చేయాలనే ఆలోచనలోనే ఎక్కువ ఉంటుంది. సో పిల్లల్ని ట్రీట్ చేసినప్పుడు అప్పటి వరకే కాదు చూసుకోవడం, ఫ్యూచర్లో వీళ్ళ లైఫ్ ఎట్లా ఉంటుంది, ఫ్యూచర్లో సైడ్ ఎఫెక్ట్స్ ఏం రాబోతున్నాయి అనేటి వాటిని మిటిగేట్ చేయడం, అంటే వాటిని ప్రివెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మోస్ట్ ఆఫ్ ద ప్రోటోకాల్స్, ఈ మధ్యలో యూజ్ చేసే ప్రోటోకాల్స్లో ఇన్ఫర్టిలిటీ రిస్క్ అనేది చాలా ప్రోటోకాల్స్లో చాలా తక్కువగా ఉంటుంది. కొన్ని ప్రోటోకాల్స్లో లైక్ ఆస్టియోసార్కమ్ అంటే బోన్ ట్యూమర్స్, అట్లాంటి ట్యూమర్స్లో రెడ్యూస్ చేయలేకపోతున్నాం. అంటే ఆ ట్రీట్మెంట్స్ చాలా నెసెసరీ ఉంటున్నాయి కాబట్టి ముందే చెప్పి ఆ ట్రీట్మెంట్స్ని ఇవ్వడం జరుగుతుంది. బాయ్స్ అడాలసెంట్ ఉంటే సీమెన్ క్రయో ప్రిజర్వేషన్ అనేది వీ కెన్ డూ దాట్. అడాలసెంట్ గర్ల్స్లో కూడా ఒవేరియన్ క్రయో ప్రిజర్వేషన్ అనే టెక్నిక్ ఉంది. అది ఆఫర్ చేసి వాళ్ళు తీసుకుంటామంటే వీఆర్ ఆఫరింగ్ ఇట్. సీమెన్ క్రయో ప్రిజర్వేషన్ ఈజ్ వెరీ ఈజీ టు డూ. సో అది ఆ సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇన్ఫర్టిలిటీ వరకు వస్తే దీస్ ఆర్ ద ఇష్యూస్. అంటే వాళ్ళు సర్టెన్ ఏజ్కి వస్తే వాళ్ళ ఎగ్స్ను ఫ్రీజ్ చేయడం కానీ లేదా వాళ్ళ సీమెన్ని ఫ్రీజ్ చేయడం కానీ చేసి చికిత్స అనేది మొదలు పెడుతున్నారు. కరెక్ట్. అంటే ఎందుకు ఛాన్స్ తీసుకోవడం? అవును, ఆఫర్ చేస్తాము. ఓకే. అందరు ఫ్యామిలీస్ తీసుకోరు. ఫ్యామిలీస్ విల్లింగ్ ఉంటే వి ఆఫర్ ఇట్ అండ్ వి గెట్ ఇట్ డన్. ఓకే. ఇంకొకటి విషయం మేడం, ఇప్పుడు సాధారణంగా ట్రీట్మెంట్ జరిగే క్రమంలో సో వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. దట్స్ వై మనం స్కూల్కి పంపడానికి అంటే వద్దని చెప్తాం కొంత టైం వరకు. సో వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ పెంచడానికి మనం ఏం చేయాలి? ఒకటి. రెండు, వాళ్ళు అందరి పిల్లల్లాగా ఆటలు ఆడొచ్చా బయట? ఫేజెస్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటాయి. ఇంటెన్స్ ఫేజెస్లో అంటే ట్రీట్మెంట్ శాతం ఎక్కువ ఉన్నప్పుడు ఈ బ్లడ్ కౌంట్స్ అనేటివి తక్కువ రావడం జరుగుతుంది. అప్పుడు ఇన్ఫెక్షన్ రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఏ డెసిషన్ అయినా వీ హ్యావ్ టు బేస్ ఇట్ ఆన్ రిస్క్ వర్సెస్ బెనిఫిట్ బ్యాలెన్స్. వాట్ ఈస్ ద రిస్క్ ఆఫ్ దిస్ చైల్డ్ గెటింగ్ ఇన్ఫెక్షన్ అండ్ వాట్ ఈస్ ద రిస్క్ ఆఫ్ దిస్ చైల్డ్ నాట్ అటెండింగ్ స్కూల్ అండ్ సోషలైజింగ్. సో ఇదంతా వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ఇట్ అవుట్. సో వీ డిస్కస్, ఇట్స్ ఇస్ అన్ ఆన్ గోయింగ్ డిస్కషన్ ఆల్ ద టైమ్ అనమాట. సో యాజ్ ఐ సెడ్, అంటే మెయింటెనెన్స్ ఫేజెస్లో ఇప్పుడు సాలిడ్ ట్యూమర్స్ ఏమో 5 to 6 months ట్రీట్మెంట్, సమ్ టైమ్స్ 9 months ట్రీట్మెంట్. ఆ డ్యూరేషన్లో స్కూల్కి వెళ్ళరు. వన్స్ ద ట్రీట్మెంట్ ఈస్ డన్ వీ పుష్ దెమ్ ఇన్ టు స్కూల్స్. సో మ్యాక్సిమం 6 to 9 months స్కూల్ పోవడం అనేది జరుగుతుంది. బట్ ఆఫ్టర్ దట్ దే కెన్ గో. ఈవెన్ ఇన్ లుకీమియాస్ అంటే బ్లడ్ క్యాన్సర్స్లో
2-3 years ట్రీట్మెంట్ ఉన్నప్పుడు కూడా 6 to 9 months స్కూల్ మిస్ అవుతారు. దాని తర్వాత వి పుష్ దెమ్ బ్యాక్ ఇంటూ స్కూల్స్. ఎందుకంటే ఆ మెయింటెనెన్స్ ఫేజెస్లో ఇమీడియట్ ట్రీట్మెంట్ అయిపోయిన డేస్లో కూడా ఇమ్యూనిటీ అనేది తక్కువ ఉంటుంది. కాకపోతే ద రిస్క్ ఆఫ్ మిస్సింగ్ స్కూల్ అంటే నాట్ ఓన్లీ స్టడీస్ అండి, సోషలైజింగ్. ద చైల్డ్ నీడ్స్ అ పియర్ గ్రూప్ అండ్ సోషలైజింగ్ ఫ్రెండ్స్ అండ్ ఆల్ దట్. ఆ ఎఫెక్ట్ అది దట్ దే షుడెంట్ మిస్ ఆన్, బికాస్ ఇట్ విల్ హ్యావ్ అ సైకలాజికల్ ఎఫెక్ట్ ఆన్ ద చైల్డ్. అంటే కంప్లీట్గా బ్రదర్స్ సిస్టర్స్ స్కూల్కి వెళ్తూ ఉంటారు, వీడి ఇంట్లో కూర్చుంటారు. ఆ పరిస్థితి అనేది కరెక్ట్ కాదు. సో వీ ట్రై అవర్ బెస్ట్ టు పుష్ దెమ్ బ్యాక్ ఇన్ టు స్కూల్స్. ఆ ఫ్యూ మంత్స్ ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు ఆన్లైన్ క్లాసెస్, జస్ట్ కీప్ దెమ్ గోయింగ్, ఇంట్లో ట్యూషన్స్ చెప్పుకోవడము, పేరెంట్స్తో చెప్పేయడము, వార్డ్స్కి వచ్చి ట్రీట్మెంట్స్కి వచ్చినప్పుడు కూడా we encourage them to get their books, drawing, art and all them to keep them going. అంటే వ్యాయామాల విషయంలో మీరు ఏమైనా సలహా ఇస్తారా? ఇంట్లో వ్యాయామాలు చేయడం కానీ లేదా ఆ విషయం నార్మల్గా చేసుకోవచ్చండి. అంటే క్వైట్ టైమ్స్లో వెళ్ళి బ్యాడ్మింటన్ ఆడడము, అంటే గేమ్స్ లైక్ బ్యాడ్మింటన్, ర్యాకెట్ గేమ్స్, ఎక్కువ పిల్లలతో ఇంటరాక్షన్ లేని గేమ్స్ సజెస్ట్ చేస్తాం. ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువ ఉన్నప్పుడు దే కెన్ డూ నార్మల్ యాక్టివిటీ. ఓకే, నార్మల్ ఫుడ్, బేసిక్ పత్తేము రెస్ట్రిక్షన్స్ అనేటివి ఉండవు. కాకపోతే ఇంట్లో చేసిన ఫుడ్డే అలౌ చేస్తాం, ఎందుకంటే బయట చేసిన ఫుడ్లో ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో మేడం, ఇప్పటిదాకా మన డిస్కషన్లో పిల్లల్లో క్యాన్సర్ ఎందుకు వస్తుందో 90 నుంచి 90% వరకు మనకు తెలియదని చెప్పారు. 5% మాత్రము మనకు జీన్ నుంచి వచ్చే అవకాశం ఉందన్నట్టు మనకు కొన్ని సైంటిఫిక్ స్టడీస్ చెప్తూనే అన్నారు. సో ఇప్పుడు అంటే సాధారణంగా పిల్లల్లో స్క్రీన్ టైం పెరుగుతుంది, మొబైల్ రేడియేషన్ వల్ల కానీ ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా కానీ క్యాన్సర్ రిస్క్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? పరిశోధనలు ఏం చెప్తున్నాయి? సో ఇవన్నీ ఇప్పుడు వచ్చిన ఈ మధ్యలో వచ్చిన గ్యాడ్జెట్స్ అనేటివి, అండ్ అలార్మింగ్లీ గ్యాడ్జెట్ టైం అనేది, స్క్రీన్ టైం అనేది పిల్లల్లో చాలా పెరుగుతుంది. క్యాన్సర్ని పక్కన పెడితే వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ, లైక్ ఇట్ ఈస్ టేకింగ్ ద బ్రెయిన్ అవే ఫ్రమ్ ద లెర్నింగ్. సో స్క్రీన్ ఎక్కువ చూసినప్పుడు బ్రెయిన్ ఈజ్ నాట్ అవైలబుల్ టు లర్న్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్స్. ఆ విషయానికి వస్తే ఇట్ ఈస్ నాట్ గుడ్, వీ ఆల్ నో దాట్. క్యాన్సర్స్ వస్తాయా స్క్రీన్ టైం వలన, ఎలక్ట్రానిక్ పరికరాల వలన, వీటి వల్ల రేడియేషన్ రిస్క్ ఉంటుంది అనేది ఇప్పటి వరకు అయితే మనం ఏం చెప్పలేం. రీసెంట్గా వచ్చిన పరికరాలు కాబట్టి దానివల్ల వస్తాయా రాదా అనేది మనం చెప్పడం కష్టం. కాకపోతే వేరే విధంగా కూడా ఇట్ ఈస్ నాట్ గుడ్ కాబట్టి వీ హ్యావ్ టు లిమిట్ స్క్రీన్ టైమ్ ఇన్ చిల్డ్రన్. పిల్లల్లో క్యాన్సర్ వచ్చింది అనుకుందాం, సాధారణంగా వాట్ ఈస్ ద ఆవరేజ్ క్యూర్ టైం? ఎన్ని సంవత్సరాల్లో పూర్తిగా అది నయం? అంటే మీరు అన్నారు ఇప్పుడు 90% క్యాన్సర్ మనం క్యూర్ చేయొచ్చు అని చెప్పేసి. సో పిల్లగానికి ఏదో సపోజ్ 3, 4, 5, 7 క్యాన్సర్ వచ్చిందని మనకు తెలిసిన తర్వాత ఎన్ని సంవత్సరాలు పడుతుంది యావరేజ్గా టు క్యూర్ 100%? ఫర్ ఎగ్జాంపుల్ ల్యూకీమియా తీసుకుందాం. ALL అనేది కామనెస్ట్ క్యాన్సర్ ఇన్ చిల్డ్రన్ కాబట్టి ఆ ఎగ్జాంపుల్ తీసుకొని వీ కెన్ టాక్. సో ఈ జబ్బు బ్లడ్ క్యాన్సర్ అంటాం. ఫస్ట్ మంత్ ట్రీట్మెంట్ తోటి 99.99% ఆఫ్ ద డిసీజ్ వెళ్ళిపోవాలి. దట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ ద ట్రీట్మెంట్. ఆ వెళ్ళిన డిసీజ్ మళ్ళీ వెనక్కి రాకుండా చూసుకోవాలి. సో సబ్సిక్వెంట్ ట్రీట్మెంట్ అంతా అది బ్యాక్ రాకుండా ఉండడానికి. క్యాన్సర్ని బ్యాక్ రావడం రికరెంట్ క్యాన్సర్ ఆర్ రిలాప్స్ అని అంటాం అనమాట. ట్రీట్మెంట్ అయిపోయినప్పటి నుండి 5 years వరకు సర్విలెన్స్లో ఉంటారు. సర్విలెన్స్ అంటే ఈ క్యాన్సర్ ఏమన్నా బ్యాక్ వస్తుందా అనేది జాగ్రత్తగా చూసుకోవడం జరుగుతుంది, ఫాలోఅప్లో ఉంటారు. 5 years వరకు ట్రీట్మెంట్ అయిపోయిన డేట్ నుండి 5 years వరకు క్యాన్సర్ లక్షణాలు కనపడకపోతే అది మళ్ళీ బ్యాక్ రానట్టే లెక్క. సో 99.9% ఆఫ్ ద టైమ్స్ బ్యాక్ రాదు, అప్పుడు క్యూర్ అనేది అంటాం అన్నమాట. సో ఇఫ్ ఇట్ డజంట్ కమ్ బ్యాక్ ఇన్ 5 years, మోస్ట్ ప్రాబబ్లీ ఇట్ వోంట్ కమ్ బ్యాక్ అండ్ ద చైల్డ్ ఇస్ క్యూర్డ్ ఆఫ్ ద క్యాన్సర్. ఆవరేజ్ కాస్ట్ ఎంత అవుతుంది మేడం సాధారణంగా, జస్ట్ అవగాహన కోసం? ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ క్యాన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకీమియా తీసుకుందాం, స్టాండర్డ్ రిస్క్ ఎనీవేర్ బిట్వీన్ 10 to 15 lakhs అవుతుంది ఇన్ అ కార్పొరేట్ హాస్పిటల్. But yes, 90% of the parents cannot afford even this treatment. Usually children lo cancers baga curable untai kabatti we counsel the parents, and usually lot of them have some level of insurance lekapothe fundraising cheyadam anedi jarugutundi. So crowd funding gaani NGO support, foundation support తీసుకొని ట్రీట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. 12 years జర్నీ ఇన్ ఇండియా మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్కి హెల్ప్ చేయాల్సి వచ్చింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ CM రిలీఫ్ ఫండ్, PM రిలీఫ్ ఫండ్ కానీ, ఆరోగ్యశ్రీ స్కీమ్స్లో కానీ, లేకపోతే క్రౌడ్ ఫండింగ్ కానీ, వేరియస్ మెథడ్స్ ఆఫ్ హెల్ప్ మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ నీడ్. అండ్ గవర్నమెంట్ ప్రాబ్లం ఏంటంటే అండి, ఇది కార్పొరేట్ సెటప్లో దిస్ ఈస్ ద కాస్ట్. మరి దీనికి ఆల్టర్నేటివ్ ఏముంది మన స్టేట్లో? గవర్నమెంట్ సెటప్లో చిల్డ్రన్ క్యాన్సర్స్ ఆర్ బీయింగ్ ట్రీటెడ్, బట్ ద క్యూర్ రేట్స్ ఆర్ నాట్ గుడ్.
అంటే ఇంకా ఆ లెవెల్కి ట్రీట్మెంట్స్ అనేటివి డెవలప్ అవ్వలేదు. ఓకే. అంటే ఫెసిలిటీస్ అనేటివి డెవలప్ అవ్వలేదు, బట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ జరుగుతున్నాయి, డెవలప్ అవ్వచ్చు ఇన్ ఫ్యూచర్. సో ఐదర్ దే హ్యావ్ అ గవర్నమెంట్ హాస్పిటల్ ఆర్ అ కార్పొరేట్ హాస్పిటల్. మిడిల్ సెటప్స్ అనేటివి లేవు. ఐదర్ దే బేర్ దిస్ ట్రీట్మెంట్ ఆర్ దే గో టు ద గవర్నమెంట్ హాస్పిటల్ అండ్ గెట్ ఇట్ డన్. సో ఇదే సాడ్ స్టేట్ ఈజ్ ఇది. ఇదే నాకు మోస్ట్ షాకింగ్ థింగ్ వాజ్ దిస్ వెన్ ఐ కేమ్ బ్యాక్ ఇండియాకి వచ్చినప్పుడు. ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి, ఇచ్చే కెపాసిటీ ఉంది, కానీ అఫోర్డబిలిటీ లేదు. హౌ డు వి గెట్ అరౌండ్ దిస్ ప్రాబ్లమ్? అప్పుడే ఫండ్ రైజింగ్ అనేది చేయడము, ఫ్యామిలీస్ని హ్యాండ్ హోల్డ్ చేయడము, ఫిజికల్గా హ్యాండ్ హోల్డ్ చేయాలి, మెంటల్గా హ్యాండ్ హోల్డ్ చేయాలి, సైకలాజికల్గా హ్యాండ్ హోల్డ్ చేయాలి, ఫైనాన్షియల్గా కూడా హ్యాండ్ హోల్డ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందా? మీ అభిప్రాయం ఏంటి? కాస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఈస్ గాన్ అప్. ఓకే. ఈ క్యాన్సర్ విషయం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కార్నర్స్ కట్ చేయలేం. అంటే ఎందుకంటే అవుట్కమ్ ఎఫెక్ట్ అవుతుంది. సో కార్నర్స్ యాజ్ అ డాక్టర్ వీ కెన్ నాట్ డూ దట్. ఓకే. దానికంటే ఇన్సూరెన్స్, మంచి ఇన్సూరెన్స్ తీసుకోవడము, ప్రిపేర్డ్గా ఉండడం బెటర్ ఆల్వేస్. ఓకే. ప్రిపరేషన్ ఈజ్ ద కీ. సో యావరేజ్ స్టాండర్డ్ రిస్క్ నేను 10-15 lakhs ట్రీట్మెంట్ ఖర్చు అవుతుంది అని చెప్పాను. ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వస్తే 25-30 lakhs వరకు అవుతుంది. లేదు కొన్ని సాలిడ్ ట్యూమర్స్కి 20 లక్షల వరకు కావచ్చు. హై రిస్క్ లుకీమియాస్కి 20-25 lakhs వరకు కూడా కాస్ట్ కావచ్చు, డిపెండింగ్ ఆన్ ద సైడ్ ఎఫెక్ట్స్. మంచి హెల్త్ ఇన్సూరెన్స్ మీకు వీలవుతే మినిమం ఐ వుడ్ సే అట్లీస్ట్, నన్ను అడిగితే నేను చాలా హై ఫిగర్ చెప్తాను, కాకపోతే అట్లీస్ట్ 15-20 lakhs అన్న ఫ్యామిలీ ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అఫోర్డబిలిటీ ఉంటే ఇంకెక్కువ తీసుకోండి. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ కడుపు విషయానికి వస్తే లుకేమియా కేసులో దాదాపుగా 50% కేసుల్లో మనకు ట్రాన్స్ప్లాంట్ అవసరం అవుతున్నాయన్న అంచనాలు ఉన్నాయి. సో ఇందులో వాస్తవం ఎంత? సాధారణంగా ఎవరికి అవసరం ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్? ఎలా చేస్తారు? చిల్డ్రన్ అంటే ఫస్ట్ ఇన్స్టెన్స్ లుకీమియాలో మేము బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్స్ ట్రీట్మెంట్ అనేది యూజ్ చేయం. క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఇఫ్ యూ కమ్ టు లుకీమియాస్, treatment can range from chemotherapy to transplant. Transplant is the highest form of treatment we can offer to these kids. ఇదేంటంటే అవి వెరీ హై రిస్క్ లుకీమియాస్కి అప్ ఫ్రంట్ చేస్తాం. అంటే లుకీమియా సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు, డిసీజ్ మిగిలిపోయి ఉంది, ఫస్ట్ మంత్ ట్రీట్మెంట్ తర్వాత కూడా డిసీజ్ మిగిలిపోయి ఉంది, సెకండ్ మంత్ ట్రీట్మెంట్ తర్వాత కూడా మిగిలిపోయి ఉంది, అది పెరుగుతుంది అంటే దే ఆర్ సర్టన్ పర్సంటేజెస్ వి లుక్ అట్. ఆర్ హై రిస్క్ సైటోజెనెటిక్స్ అంటే జెనెటిక్ చేంజెస్ విచ్ ఆర్ డ్రైవింగ్ దిస్ క్యాన్సర్ ఉన్నాయి. ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఫస్ట్ టైం క్యాన్సర్ కంట్రోల్ చేసినప్పుడు దాన్ని కన్సాలిడేట్ చేసుకోవడానికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. దిస్ ఈస్ ద ఫస్ట్ ఇన్సిడెంట్. రెండోది ఏంటంటే క్యాన్సర్ మళ్ళీ బ్యాక్ వచ్చినప్పుడు వి ఆఫర్ దిస్ ట్రీట్మెంట్. నాట్ టు ఎవ్రీబడి, బట్ ఎర్లీగా బ్యాక్ వచ్చినప్పుడు ఈ ట్రీట్మెంట్ అవసరం ఉందా లేదా అనేది చెక్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ కానీ, కార్ టీ సెల్ థెరపీ కానీ, ఇవన్నీ ఇప్పుడు ఇమ్యూనోథెరపీ కానీ, ఇవన్నీ పైప్ లైన్లో ఉన్నాయి, అవన్నీ చేయడం జరుగుతుంది. ఏ వ్యాధి మీద లేనంత పరిశోధన క్యాన్సర్ మీద జరుగుతుంది. ఇప్పటి వరకు వచ్చిన అతిపెద్ద ఆవిష్కరణ టు ప్రివెంట్ దిస్ హెచ్పివి వ్యాక్సిన్. మన పాపులేషన్ లో ఎంత మంది హెచ్పివి వ్యాక్సిన్ తీసుకుంటున్నారు? ఈ హెచ్పివి వ్యాక్సిన్ ఎవరి కోసం అవసరము, ఎందుకోసం అవసరము, దీని మీద కొద్దిగా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తారు. హెచ్పివి వ్యాక్సిన్ అనేది హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సిన్. ఇట్ విల్ ప్రివెంట్ సర్టన్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్. సో దట్స్ వెరీ బిగ్ గుడ్ న్యూస్. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. అందరు పిల్లలకి ఓవర్ 10 years ఆఫ్ ఏజ్ గర్ల్స్కి ఆఫర్ చేయడం జరిగింది ఫస్ట్. ఈ మధ్యలో బాయ్స్కి కూడా ఆఫర్ చేస్తుంది. సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఓవర్ ద ఏజ్ ఆఫ్ 10 years కెన్ టేక్ దిస్ వ్యాక్సిన్. ఐడియలీ బిట్వీన్ 10 to 14 years ఆర్ బిఫోర్ దే బికమ్ సెక్షువల్లీ యాక్టివ్. ఇది ఐడియల్ ఏజ్ గ్రూప్ అండి. సో 10 to 14 years మధ్యలో 2 doses, దాని తర్వాత 3 doses ఇవ్వాల్సి వస్తుంది. సాధారణంగా పెద్దవాళ్ళ విషయంలో అంటే 25 లేదా 30 సంవత్సరాలు ఉన్న మహిళల విషయంలో అంటే వాళ్ళ యొక్క జీన్స్లో అంటే వాళ్ళ అమ్మమ్మలకు కానీ లేదా వాళ్ళకి కానీ క్యాన్సర్ తీసుకుంటే ఈ హెచ్పివి వ్యాక్సిన్ వేసుకోవడం అవసరం అంటారా? మీ యొక్క అభిప్రాయం ఏంటి? నేను అడల్ట్ ఎక్స్పర్ట్ కాదండి, కానీ హెచ్పివి అనేది సర్వైకల్ క్యాన్సర్ ప్రిడిస్పోజిషన్ ఉంటుంది హెచ్పివి వల్ల. జెనెటిక్గా అది యూజువలీ ఇట్స్ నాట్ జెనెటిక్. సో అమ్మమ్మలకు కానీ ఫ్యామిలీలో ఎవరికన్నా సర్వైకల్ క్యాన్సర్ ఉంటే అది నెక్స్ట్ జనరేషన్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనేది కరెక్ట్ కాదు. బ్రెస్ట్ క్యాన్సర్స్కి సర్టన్ టైప్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్స్కి రిస్క్ ఉంటుంది. సో దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. ఎవరికైనా హెచ్పివి వ్యాక్సిన్ ఫ్యామిలీ హిస్టరీలో ఉన్నా లేకపోయినా సర్వైకల్ క్యాన్సర్ వి రికమెండ్. సో డాక్టర్ గారు, అంటే మీరు ఆల్మోస్ట్ ఒక 15 సంవత్సరాలు ఈ రంగంలో ఉన్నారు. ముఖ్యంగా యూకేలో అత్యున్నత నాణ్యత ప్రమాణాలు ఉన్న వైద్యాన్ని చూశారు. సో గత 10-15 సంవత్సరాల్లో క్యాన్సర్ వైద్యం విషయంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది? సో వచ్చే 10 ఏళ్లలో
ఎలాంటి అభివృద్ధికి సంబంధించిన సంకేతాలు కనబడుతున్నాయి, ఎలాంటి ఇన్వెన్షన్స్ మీ యొక్క అంటే ఎక్సైట్గా ఉన్నారు మీరు, అంటే ఇవి వస్తే బాగుంటుంది, దీని మీద ఈ తొందర వస్తే బాగుంటుంది అని చెప్పడానికి? యూకేలో ఉన్నప్పుడు జరిగిన ట్రీట్మెంట్స్, ఆ లెవెల్ ఆఫ్ కేర్, ఆ స్టాండర్డ్ ఈ మధ్యలో ఇండియాకి వచ్చింది. ఓకే. దట్ ఈస్ వెరీ గుడ్ న్యూస్. అంటే మనకు అఫోర్డబిలిటీ ఉండి యాక్సెస్ ఉంటే, సమ్ టైమ్స్ అఫోర్డబిలిటీ లేకపోయినా ఇప్పుడు నేను చెప్పినట్టు క్రౌడ్ ఫండింగ్ కానీ ఫండ్ రేజింగ్ మెథడ్స్ చాలా ఉన్నాయండి. సో హోప్ లూజ్ చేసుకోకుండా కరెక్ట్ సెంటర్కి వెళ్ళి ట్రీట్మెంట్స్ అనేవి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనం చూసే రిజల్ట్స్ ఇండియాలో ద కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ చికిత్సా విధానాలు ఏవైతే ఉన్నాయో వెస్టర్న్ కంట్రీస్లో ఏమైతే ఉన్నాయో అవన్నీ ఇండియాలో అవైలబుల్ ఉన్నాయి. 10 years బ్యాక్ దిస్ వాజ్ నాట్ ద సిచ్యువేషన్. ఓకే. ఇప్పుడు 2025లో దర్ గుడ్ సెంటర్స్, కరెక్ట్ తక్కువ ఉన్నాయి బట్ దర్ గుడ్ సెంటర్స్ అవైలబుల్. అప్రోచ్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఫ్యూచర్లో ఏమి ట్రీట్మెంట్స్ రాబోతున్నాయి అంటే, ఇప్పుడు కీమోథెరపీ ఫ్రీ ప్రోటోకాల్స్ అంటే కీమోథెరపీ లేకుండా క్యాన్సర్ని నయం చేసే అవకాశాలు అనేటివి, ఆ ట్రీట్మెంట్ మెథడ్స్ ఇప్పుడు రీసెర్చ్లో ఉన్నాయి. క్లినికల్ ట్రయల్స్ అనేటివి జరుగుతున్నాయి వెస్టర్న్ కంట్రీస్లో. సో దట్ ఈస్ వెరీ ఎక్సైటింగ్ ఫర్ అస్. ఎందుకంటే కీమోథెరపీ ఇచ్చి గ్రోయింగ్ చిల్డ్రన్కి ఎస్పెషలీ కీమోథెరపీ ఇవ్వాలంటే మాకు కూడా మేము ఎంత కన్జర్వేటివ్ ఉన్నా చాలా డిఫికల్ట్ ట్రీట్మెంట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కీమోథెరపీ ఇవ్వకపోతే బాగుండు అనే ఐడియా చాలాసార్లు వస్తుంది ఇన్ ఆ డైలీ రొటీన్స్. సో కీమోథెరపీ ఫ్రీ ప్రోటోకాల్స్ వచ్చినప్పుడు పిల్లలకి చాలా వరకు సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి రావు. సో దట్స్ వెరీ వెరీ గుడ్ న్యూస్. అంటే ఇమ్యూనోథెరపీస్, కార్ టీ సెల్ థెరపీస్, ఇవన్నీ దే వెరీ గుడ్. దేర్ ఇన్ ద పైప్ లైన్. డెవలప్మెంట్ చాలా ర్యాపిడ్ ఫేజ్లో జరుగుతుంది. సో నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో మనకి అవైలబిలిటీ రావచ్చు. ఇప్పుడు కరెంట్లీ రిలాప్స్ అంటే క్యాన్సర్ రిటర్న్ అయిన స్టేజ్లో ఈ థెరపీస్ వాడడం జరుగుతుంది. అప్పుడు ఇంకా ఫ్యూచర్లో ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ అప్ ఫ్రంట్ ట్రీట్మెంట్సే ఇవి వచ్చే అవకాశాలు ఉంది. సో డాక్టర్ గారు, సాధారణంగా అంటే మనం ఎర్లీ డిటెన్షన్ కోసం స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మనం యూకే కానీ యుఎస్లో కానీ ఎక్కువ మంది క్యాన్సర్ సంబంధించిన స్క్రీనింగ్ జరుగుతుంటాయి. అది తప్పనిసరి చేస్తారు అక్కడ. అంటే సోషల్ సెక్యూరిటీ కావాలంటే ఇవన్నీ కావాలని చెప్పేసి. అంటే ఇప్పుడు మనం పెద్దల్లో కూడా రొమ్ము క్యాన్సర్ విషయంలో కావచ్చు, సర్వైకల్ క్యాన్సర్ విషయంలో కావచ్చు, వాళ్ళు ఈ పాప్స్మియర్ టెస్ట్ కానీ లేదా మిగతా టెస్టులు కానీ ఖచ్చితంగా తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా ఈ పిల్లల్లో క్యాన్సర్ను మనం ప్రారంభంలో గుర్తించడం కోసం కావచ్చు, లేదా ఫ్యూచర్లో వచ్చే క్యాన్సర్ను గుర్తించడం కోసం కావచ్చు, మనం ఎలాంటి టెస్టులు చేయించుకుంటే మంచిది ప్రివెంటివ్ మెథడ్స్ కోసం? చిల్డ్రన్లో స్క్రీనింగ్ టెస్ట్ అనేటివి ఏమీ చేయకూడదు. ఓకే. బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సర్ చాలా రేర్ చిల్డ్రన్లో. సిమ్టమ్స్ ఉంటే టెస్టులు చేసుకోండి. నేను చెప్పినట్టు లక్షణాలు బాగా టైర్డ్గా ఉండడం, ఫీవర్స్ తగ్గకపోవడం, ప్రొలాంగ్ ఫీవర్, టైర్డ్నెస్, రక్తలేమి, బ్రూజింగ్, బ్లడ్ కౌంట్స్ తక్కువగా ఉండడము, వెయిట్ లాస్, అన్ఎక్స్ప్లెయిన్ వెయిట్ లాస్, ఎనీ లంప్స్ అండ్ బంప్స్ ఎనీవేర్ ఇన్ ద బాడీ, ఇట్లాంటి లక్షణాలు ఉన్నప్పుడు టెస్టులు చేయించుకోవడం ఇంపార్టెంట్. అప్పుడు మనం పరిగెత్తాలి, నాట్ బిఫోర్ దట్. సో దట్స్ అ లైన్ వీ హ్యావ్ టు డ్రా. అడల్ట్స్లో ఉన్నట్టు కాదండి. సో పానిక్ అవ్వకూడదు. It's a rare situation, but it has to be kept at the back of the mind. And awareness important. దాని అర్థం ఇది అందరికి వచ్చేస్తుందని కాదు. స్టిల్ చాలా అరుదైన విషయం ఇది. కాకపోతే అవేర్నెస్ ఉంటే ఏంటంటే ఇట్లాంటి లక్షణాలు కనపడ్డప్పుడు టెస్టులు అనేటివి ఇమీడియట్గా చేసుకుంటే అవి ఎర్లీ స్టేజెస్లో బయటికి రావడం అనేది జరుగుతుంది. సో డాక్టర్ గారు, మీ కెరీర్లో అంటే 1-2 కేసుల గురించి వివరిస్తారా? ఎవరైతే క్యాన్సర్తో వచ్చి చాలా ధైర్యంగా ఎదుర్కొని తిరిగి నార్మల్ లైఫ్ని స్టార్ట్ చేశారో, సో మీకు అంటే మోటివేట్ చేయడానికి మిగతా వాళ్ళని కానీ మీకు ఇన్స్పైర్ చేసినా కానీ అట్లా? చాలా మంది పిల్లలు, ఆల్ మై పేషెంట్స్ ఆర్ మై ఇన్స్పిరేషన్. దట్ ఐ కెన్ టెల్ వెరీ కాన్ఫిడెంట్లీ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఎవ్రీబడి దట్ హూ హ్యావ్ ఫాట్ దిస్ బ్యాటిల్. ఒక్క పర్టికులర్గా ఈ చైల్డ్ ఆ చైల్డ్ అని చెప్పండి, కానీ కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయండి. నేను వాళ్ళ ఎగ్జాంపుల్ యూజ్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు మారుమూల ప్రాంతం నుండి వచ్చారు, ఆదిలాబాద్ నుండి బీడీలు చేసుకుంటారు, గుడిసెలో ఉంటారు. ఆ పాపకి క్యాన్సర్ వచ్చినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి మేము గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స తీసుకోము, మాకు మంచి ట్రీట్మెంట్ కావాలి మా పాపకు అనే ధైర్యంతో నా దగ్గరకు వచ్చినప్పుడు నాకు అసలు ఎట్లా హెల్ప్ చేయాలి వీళ్ళని అనిపించింది. అంటే వాళ్ళకి బేసిక్ హైజీన్ అవేర్నెస్ కూడా లేదు. అట్లా వచ్చినప్పుడు ఎట్లా హెల్ప్ చేయాలి అసలు ఐ వాజ్ లాస్ట్ కంప్లీట్లీ. వాళ్ళ ఊర్లో ఒక పాపకి క్యాన్సర్ వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఆ పాప చనిపోవడం జరిగింది. ఆ భయంతో వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి మేము వెళ్ళమని చెప్పి ఇక్కడ వచ్చి కూర్చున్నారు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము, డబ్బులు లేవు. నేను అన్నాను,
వాట్ ఎవర్ మన ట్రీట్మెంట్ అయితే మొదలు పెడదాము, ఫండ్ రేజ్ చేద్దాము, హెల్ప్ తీసుకుందాము, అన్ని మెథడ్స్ ఆఫ్ ఫండ్ రేజింగ్ అన్నీ స్టార్ట్ చేశాను. సో చెప్పాను, ఎండ్ ఆఫ్ ది 15 days మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి అని అడిగాను. ఫస్ట్ అడగాల్సి వచ్చింది. 2 లక్షలు ఉన్నాయి మేడం, అంతకంటే లేవు అన్నారు. సరే ఆ 2 లక్షలు అయితే మీరు ఫ్రీగా పెట్టుకోలేస్తారంటే పెట్టుకోలేస్తామన్నారు. ఆ 2 lakhs అయిపోయేంత వరకు ట్రై చేద్దాము, ఫండ్ రేజ్ అవుతేనేమో కంటిన్యూ చేద్దాం ట్రీట్మెంట్, ఇక్కడ లేకపోతే మిమ్మల్ని ఎక్కడన్నా మంచి ప్లేస్ని అప్పచెప్తాను, కష్టపడైనా కానీ మానిటరింగ్ చేసుకుంటూ హెల్ప్ చేద్దాం అన్నట్టు అనే డెసిషన్కి వచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాం. ఒక ఫాదర్ టుక్ ద డెసిషన్, మదర్ ఏమో భయపడతా ఉంది, పారిపోదామని చూసింది తట్టుకోలేక. అంటే ఇదెంత, ఈ హాస్పిటల్ ఏంటి, ఇదేంటి, ఈ రూమ్స్ ఏంటి, ఇక్కడికి రావడం అనేది మామూలు విషయం కాదు వాళ్ళకి. మనకే ఇప్పుడు అంటే వణుకు పుట్టే విషయం బేసిక్. దాంట్లో క్యాన్సర్, తెలియని వాతావరణము, అసలు వాళ్ళకి ఆదిలాబాద్ మారుమూల ప్రాంతం అంటే మీరు అర్థం చేసుకోండి. ఇక్కడికి వచ్చి మదర్ పారిపోదామని ట్రై చేసి, పాపని తీసుకొని వెళ్ళిపోదామని ట్రై చేసింది. నర్సెస్ మా టీం కనిపెట్టి నాకు వచ్చి చెప్పారు. అప్పుడు కూర్చోబెట్టి ఆ మదర్ని బాగా మాట్లాడి, కాళ్ళ మీద పడుతుంది, నేను తీసుకెళ్ళిపోతా మా పాపని, ఇంకా నా వల్ల కాదు, ఏమైనా కానీ మా ఊర్లోనే అని చెప్పేసి. సో వాళ్ళని కన్విన్స్ చేసి, వాళ్ళని పెట్టి, వాళ్ళకి ఫండ్ రేజ్ చేసి ట్రీట్మెంట్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పటికి వచ్చినా కానీ ఏడుస్తారు వాళ్ళు. 5 years అయింది ట్రీట్మెంట్ అయిపోయి. షీస్ క్యూర్డ్. ఫాలోఅప్, రెగ్యులర్ ఫాలోఅప్కి వస్తారు. వెరీ డిసిప్లిన్డ్. దే లిఫ్టెడ్ దెమ్సెల్ఫ్ అప్ ఫ్రమ్ their poverty also, because this cancer in this child gave them lot of discipline in their life. అన్నీ బాగున్నాయి, ఏ అప్పులు లేవు, అన్నీ బాగున్నాం మేడం అని చెప్తారు. ఎవరన్నా మిడిల్ క్లాస్ వాళ్ళు నా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు ఎగ్జాంపుల్ ఇస్తాను. వాళ్ళు నిలబడ్డప్పుడు మీరు నిలబడగలరు డెఫినెట్గా. కొంచెం హోప్ పెట్టుకోండి, కొంచెం నిలబడండి, తర్వాత మీ ఇష్టం, కొన్ని రోజులు ట్రయల్ ఇవ్వండి, అట్లా కన్విన్స్ చేస్తామన్నమాట. వదిలిపెట్టొద్దు. క్యూరబుల్ అంటే వదిలిపెట్టం. లాట్ ఆఫ్ టచింగ్ స్టోరీస్ అండి. చాలా మంది థ్యాంక్స్ చెప్పి, థ్యాంక్ యూ నోట్స్ ఇచ్చి, వాళ్ళ సొంత చేతులతోటి రాయడం రాకపోయినా కానీ హెల్ప్ తీసుకొని, ఇంటర్నెట్ హెల్ప్ తీసుకొని థ్యాంక్ యూ నోట్స్ ఇచ్చి వెళ్ళిన పేషెంట్స్ ఉన్నారు. చిన్నపిల్లలు, పేరెంట్స్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. వేరియస్ మెథడ్స్లో థ్యాంక్స్ చెప్పడం జరుగుతుంది. చాలా టచింగ్ ఉంటుంది. బట్ నాకైతే భగవంతుడు నాకు ఈ రోల్ ఇచ్చాడు, నేను చేస్తున్నానని అనుకుంటాను. ఐఎమ్ జస్ట్ అన్ ఇన్స్ట్రుమెంట్. తల్లిదండ్రుల విషయంలో కానీ మీరు అన్నట్టు వాళ్ళ పాపకి సాధారణంగా క్యాన్సర్ వచ్చిందనగానే ఆటం బాంబు పడ్డట్టు ఉంటుంది. ఆ తర్వాత డినైనల్ స్టేజ్, తర్వాత యాక్సెప్టింగ్ స్టేజ్, తర్వాత రికవరీ. అంటే లాస్ట్ 10 years లో మీతో అంటే ప్రయాణం చేస్తూ ఉన్న తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారా? సో వారి నుంచి వెళ్ళి మీకు ఎటువంటి కాంప్లిమెంట్స్ కానీ ఎటువంటి థ్యాంక్స్ కానీ వచ్చినాయి? చాలా వస్తాయండి. అండ్ చాలా మంది దే డిడ్ వెల్, ఇంటికి వెళ్ళారు, నార్మల్ లైఫ్స్, అంత నార్మల్గా ఉంది, వచ్చి కలిసి వెళ్తుంటారు, ఫాలోఅప్కి వస్తుంటారు. ద క్లోజెస్ట్ టు మై హార్ట్ ఆర్ ద చిల్డ్రన్ హూ కుడెంట్ మేక్ ఇట్. కొందరు who could not make this journey, and we've lost them unfortunately. They're closest to my heart, and each of them is a story for me. ఇప్పుడు ఫ్యామిలీస్ ఎట్లా మోన్ చేస్తాయో ఫర్ పర్టికులర్ లెంత్ ఆఫ్ టైమ్, ఈవెన్ వీ మోన్, వీ హ్యావ్ అ మోర్నింగ్ పీరియడ్ వెన్ దీస్ చిల్డ్రన్ డై. అండ్ డెత్ అనేది మా ఫీల్డ్లో అన్ఎస్కేపబుల్. ఆల్దో లక్కీలీ వీ డోంట్ హ్యావ్ టు ఫేస్ ఇట్ డే ఇన్ అండ్ డే అవుట్. ఇట్ ఈస్ నాట్ కామన్, అరుదైన విషయం అయినా కానీ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో మనకి క్యాన్సర్ క్యూర్ కాదు అని తెలిసినప్పుడు వాళ్ళని ఎలా హెల్ప్ చేయాలి, హౌ టు హెల్ప్ దెమ్ గో పీస్ఫుల్లీ, చాలా ఇంపార్టెంట్. పీడియాట్రిక్ పాలియేటివ్ కేర్ అనే స్పెషలైజేషన్ అంటే ఇట్లాంటి లాస్ట్ స్టేజెస్లో ఉన్న పిల్లల్ని ఎలా హెల్ప్ చేయాలి, వాళ్ళ ఫ్యామిలీస్ని ఎలా హెల్ప్ చేయాలనేది అది సపరేట్ స్పెషలైజేషన్. లక్కీలీ మనకి ఎంఎన్జే హాస్పిటల్ గవర్నమెంట్ సెటప్లో ఫ్రీ సర్వీస్. సో వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు మొత్తం చూసుకుంటారండి. దే కాల్ ద పేరెంట్స్, దే కాల్, ఇంటికి వెళ్తారు, చూసుకుంటారు, మెడిసిన్స్ అనేటివి ప్రొవైడ్ చేస్తారు, ఎలా యూజ్ చేయాలని చెప్తారు, అవన్నీ చెప్తారు. వాళ్ళ హెల్ప్ తీసుకొని మేము చిల్డ్రన్ని హెల్ప్ చేస్తామన్నమాట. మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ వీ సెండ్ దెమ్ హోమ్ టు గో. సమ్ ఫ్యామిలీస్ మేము ఇంటికి వెళ్ళాము, మాకు భయం వేస్తుంది, ఏదైనా ఇక్కడే అన్నట్టు రేర్గా ఉంటారు. అట్లాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. చాలా డిఫికల్ట్ అండి ఇక్కడ పిల్లలు పోతుంటే చూడడం అనేది మాకు కానీ మా స్టాఫ్కి కానీ చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్. ఒక చైల్డ్ అట్లనే లాస్ట్ ఇయర్ జరిగింది.
సో ఫ్యామిలీ అందరికి కోసం ఒక రూమ్ ఇచ్చి వాళ్ళని హెల్ప్ చేసి వాళ్ళని అక్కడే అంటే ఒక సైడ్ ఆఫ్ ది వార్డ్ వేరే పిల్లలకు డిస్టర్బ్ కాకుండా ఫ్యామిలీ చూసుకునేటట్టు పెయిన్ కిల్లర్స్ మోడర్న్ డేలో చాలా హై లెవెల్ పెయిన్ కిల్లర్స్ ఉంటాయి. యూ కెన్ గెట్ పెయిన్, కాన్స్టిపేషన్, తినరు. సో ఇవన్నీ హెల్ప్ చేయాల్సి వస్తుంది. సో ఇంకెన్ని రోజులని అడుగుతూ ఉంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మాకు. అండ్ వాళ్ళ ఫ్యూనరల్ ఎట్లా చేయాలి అనేది కూడా ప్లానింగ్. సో ఎనీ టైమ్ ఆఫ్ ద డే ఆర్ ద నైట్ అయితే ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఇంటికి తీసుకెళ్ళాలా, డైరెక్ట్ తీసుకెళ్ళిపోవాలా, ఈ డిస్కషన్స్ అన్నీ నాకు చాలా ఇబ్బందికరంగా అనిపిస్తాయి. బట్ వీ హ్యావ్ టు ఫేస్ ఇట్. సో ఒక ఫ్యామిలీ అట్లా జరిగింది, ఇక్కడనే చేసాము. వాళ్ళ ఇంటికి తీసుకుపోవడానికి ఇష్టపడలేదు, ఎందుకంటే దే డింట్ వాంట్ టు హ్యావ్ ఎనీ బ్యాడ్ మెమరీస్ ఇన్ దర్ హౌస్. సో ఇక్కడే బ్యాడ్ మెమరీస్ అన్నీ ఇక్కడే ఉండేవండి అని చెప్పి పాప వెళ్ళిపోయినాక డైరెక్ట్ తీసుకెళ్ళిపోయారు. అదొక ఎక్స్పీరియన్స్ అండి. ఇంకొక ఎక్స్పీరియన్స్ ఏమో ఇంటికి పంపించాము పాపని. ఆ పాప రోజు అడగడం, మేడం ఏది ఎప్పుడు వస్తుంది అడగడం. సో ఆ పాపని ఇంటికి వెళ్ళి చూసి రావడం అట్లాంటివి చేసాము. తర్వాత మళ్ళీ ఆ పాప జరిగిపోయినాక కూడా ఫ్యూనరల్కి వెళ్ళడం, ఎందుకంటే ఆ పాపకున్న అటాచ్మెంట్ అట్లాంటిది అనమాట. రాగానే వచ్చి హగ్ చేసుకోవడం, రూమ్కి రాగానే ఫాలోఅప్ వచ్చినప్పుడు హగ్ చేసుకోవడము చాలా డిఫికల్ట్ అండి, చాలా డిఫికల్ట్. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు టాక్ ఆల్సో అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. అంటే చిల్డ్రన్ హ్యావెంట్ రిక్వెస్టెడ్, కానీ అడాలసెంట్ పేషెంట్స్ అంటే పెద్ద పిల్లలు, నేను 18 years వరకు ట్రీట్ చేస్తాను. సో 15-year-old చైల్డ్ ఒక పాప ఉండే, స్టేజ్ 4లో వచ్చింది. నేను అడిగాను పాపని, నీకు తెలుసుకోవాలని ఉందా అమ్మ నీ ప్రాబ్లం గురించి? అవును మేడం, మా పేరెంట్స్ చెప్పట్లేదు. సరే అని చెప్పి పేరెంట్స్ని పర్మిషన్ తీసుకొని వాళ్ళని బయటికి పంపించి అడిగింది, నయం అవుతుందా కాదా, ఎంత టైం ఉంది నాకు? నేను చెప్పాను, నయం అవుతుందా అన్న, మనం ట్రై చేద్దాము, ఇది అన్ని ట్రీట్మెంట్స్ అడిగి తెలుసుకునేది. ఏ ట్రీట్మెంట్, దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటివి, ఎంతసేపు ఇస్తారు, ఎన్ని రోజులు నేను హాస్పిటల్లో ఉంటాను, ఇవన్నీ ఎవ్రీథింగ్ ఓపెన్గా డిస్కస్ చేసేవాళ్ళం మా పాపతో. సో నో ప్రాబ్లం, షీఈస్ క్యూర్డ్. 5 years అయిపోయింది. ఇప్పటికి వచ్చి కాలు మొక్కుతుంది ఆ పాప. ఎందుకు నాన్న ఇంకా అంటే, ఇప్పుడు ఇంజనీరింగ్ అయిపోతుంది పాప. లేదు మేడం, మీరు నాకు లైఫ్ ఇచ్చారు. ఇట్లాంటి స్టోరీస్ చాలా ఉన్నాయండి చెప్పుకోవడం. డాక్టర్ గారు, అంటే యాక్చువల్గా మీరు లండన్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు పిల్లల్లో క్యాన్సర్ వస్తాయా, అసలు వాళ్ళకు ఒక వార్డ్ అవసరమా లేదా స్పెషల్ కేర్ అవసరమా అన్న నుంచి వెళ్ళి ఇక్కడ మీరు పెద్ద వార్డు నడుపుతున్నారు. సో ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది. మీ యొక్క నెక్స్ట్ 10 yearsలో మీ లక్ష్యం ఏంటి యాక్చువల్గా? అంటే ఈ పీడియాట్రిక్ ఆంకాలజీ విషయంలో కానీ మీ పర్సనల్ లెవెల్లో కానీ నెక్స్ట్ 10 yearsలో వేర్ డు యు వాంట్ టు సీ యువర్ సెల్ఫ్? నెక్స్ట్ 10 yearsలో అంటే ఇది ఆటో మోడ్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు, అంటే ఫంక్షనింగ్. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ ద నెక్స్ట్ జనరేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నర్సెస్ కానివ్వండి, జూనియర్ డాక్టర్స్ కానివ్వండి, గుడ్ ట్రైనింగ్ సెంటర్గా డెవలప్ చేయాలనేది ఒకటి ఉందండి. అండ్ నెక్స్ట్ 10 yearsలో వచ్చే ట్రీట్మెంట్స్ని కూడా ఇక్కడ ఇంటిగ్రేట్ చేసి నేను బ్యాక్ ఆఫ్ అవుదామని చూస్తున్నాను. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ పీపుల్ని తీసుకొచ్చి. మీరు తలసేమియా క్లినిక్ అని సపరేట్గా చేశారు. ఈ తలసేమియా సపోర్ట్ ఫౌండేషన్కి ఆల్మోస్ట్ మీరే ఫౌండింగ్ మెంబర్గా ఉన్నారు, రైట్ నో ట్రస్టీగా కూడా ఉన్నారు. సో ఈ తలసేమియా సపోర్ట్ ఫౌండేషన్ అంటే ఏమిటి, దీన్ని స్థాపించాలన్న ఆలోచన ఎప్పుడు వచ్చింది, దీని ద్వారా ఎలాంటి సేవలు అందిస్తున్నారు? యూకేలో ట్రైనింగ్ తీసుకున్నప్పుడు చిన్నపిల్లల క్యాన్సర్స్ అండ్ బ్లడ్ డిజార్డర్స్ ట్రైనింగ్ అండి. క్యాన్సర్స్ మీదనే ఫోకస్ ఎక్కువ. ఇండియాకి వచ్చినాక థాలసీమియాస్, హీమోఫీలియాస్ అంటే వేరే రకమైన నాన్ క్యాన్సరస్ ప్రాబ్లమ్స్ ఇన్ చిల్డ్రన్, వాటికి కేర్ అంత బాగున్నట్టు అనిపించలేదు నాకు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏమైనా అవుట్ పేషెంట్ బేస్డ్ కేర్, ఇది అడ్మిషన్ అవసరం ఉండదు. థాలసీమియాలో అప్పుడు నేను 12 years బ్యాక్ చూసిన కేర్లో గవర్నమెంట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ ప్రొవైడ్ చేస్తుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. NGO లెడ్ కేర్, మొత్తం NGO అండ్ గవర్నమెంట్ లెడ్ కేర్. ట్రాన్స్ఫ్యూజన్స్ అవుతున్నాయి, వాట్ నెక్స్ట్? ఒట్టి ట్రాన్స్ఫ్యూజన్స్ చేస్తే ఈ చైల్డ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏంటి? ఓన్లీ విత్ ట్రాన్స్ఫ్యూజన్స్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇస్ నాట్ గ్రేట్, బికాస్ ఐరన్ అక్యుములేషన్ అనేది జరుగుతుంది బాడీలో. వాటికి తగ్గ ట్రీట్మెంట్స్ సరైన మోతాదులో సరైన టైంలో మానిటర్ చేసుకుంటూ అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. అండ్ రాని ఐరన్ అక్యుములేషన్ వలన వేరియస్ హార్మోనల్ ప్రాబ్లమ్స్, హార్ట్లో ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, ప్రతి ఒక్క ఆర్గన్ సిస్టమ్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ప్రివెంట్ చేయాలి. ఇట్లా ఈ ఐరన్ ఎక్కడ అంటే అక్కడ అక్యుములేట్ కాకుండా చూడడం ఒకటి బిగ్గెస్ట్ టాస్క్. రెండోది అక్యుములేట్ అయినాక దాన్ని ఎట్లా రిమూవ్ చేయాలి, ఎట్లా ట్రీట్మెంట్స్ అడ్జస్ట్ చేయాలి అనేది ఒకటి. ఆల్రెడీ జరిగిన డ్యామేజ్కి వల్ల జరిగే ఇష్యూస్ని ఎట్లా డీల్ చేయాలని,
నేను ఒక్కదాన్ని చేసే టాస్క్ కాదు ఇది. సో ఐ నీడ్ వేరియస్ స్పెషలిస్ట్ టు హెల్ప్ మీ డూ దిస్. సో నేను వచ్చినప్పుడు ఒక ఫ్యామిలీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్కి అంటే రక్తము ఎక్కించుకోవడానికి నెలకి 1 నుండి 2 సార్లు సెంటర్కి వెళ్తారు. సో 2 రోజులు అయిపోతాయి వాళ్ళకి, అంటే ఆ మంత్లో. తర్వాత ఈ డాక్టర్ని చూడడానికి, హిమటాలజిస్ట్ని చూడడానికి ఒకసారి, హార్మోన్ డాక్టర్ని చూడడానికి ఒకసారి, హార్ట్ డాక్టర్ని చూడడానికి ఒకసారి, వేరియస్ హాస్పిటల్స్కి తిరగడమే వాళ్ళ లైఫ్. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ మిసరబుల్ ఫర్ దెమ్. వీళ్ళకందరికీ ఒకటే ప్లేస్లో ఎలా కేర్ ఇవ్వాలి అనేది ఆలోచన చేయడం జరిగింది. నేను వెళ్ళి అడిగితే ఎవరికి అవేర్నెస్ లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫైయింగ్ ద స్పెషలిస్ట్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ దిస్ వర్క్, అది అక్కడ నుండి స్టార్ట్ చేసి వి ఐడెంటిఫైడ్ ద స్పెషలిస్ట్. అందరూ కలిసి ఒకటే రూమ్లో కూర్చొని ఆర్ ఇన్ 2 different rooms in the same center, see the child together and make a plan, కాంప్రిహెన్సివ్ ప్లాన్ చేసి వాళ్ళకి అందిస్తే వాళ్ళు దాన్ని ఫాలో అయ్యి రెగ్యులర్ ఫాలోఅప్స్కి రావడం అనేది జరుగుతుంది. సో ప్రివెన్షన్, ఎర్లీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ లీడ్స్ టు వెరీ గుడ్ అవుట్కమ్స్ ఇన్ థాలసీమియా. ఓకే. సో అదర్వైజ్ అంటే కాంప్రిహెన్సివ్ కేర్ లేకపోతే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ వెరీ పూర్ అండ్ దే డై 2nd, 3rd డికేడ్లోనే చనిపోవడం జరుగుతుంది. మంచి కాంప్రిహెన్సివ్ కేర్ అందిస్తే వాళ్ళు నార్మల్గా 50, 60, 70 years వరకు కూడా మంచి లైఫ్ లీడ్ చేస్తారు. ఓకే. సో దట్ ఈస్ అ బిగ్ డిఫరెన్స్ ఐ సా ఓవర్ దేర్ అండ్ ట్రై టు బ్రిడ్జ్ దట్ గ్యాప్, ఫిల్ దట్ గ్యాప్. ఇప్పుడు ఈ తలసేమియాను పూర్తిగా నిర్మూలించడానికి మనకి ఏమైనా అవకాశాలు ఉన్నాయా, లేదా ప్రెగ్నెన్సీ టైంలో టెస్ట్ల విషయంలో కానీ, తర్వాత ఎలాంటి టెస్ట్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని పూర్తిగా నిర్మూలించే అవకాశం ఉంది? ఈ క్రమంలో మీరు ప్రభుత్వానికి ఏమైనా సలహా ఇస్తారా సార్? ఇప్పుడు తలసీమియా సెంటర్స్, తలసీమియా ఎన్జిఓస్, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ చాలా హ్యూజ్ వేలో ఎఫర్ట్ పెడుతున్నాయండి ఈ డైరెక్షన్, అంటే ఇన్ ప్రివెంటింగ్ తలసీమియా. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ జన్యుపరమైన సమస్య ఇండియాలో. దీన్ని ప్రివెంట్ చేయడం అంత డిఫికల్ట్ కాదు. ఫస్ట్ క్యారియర్స్ని ఐడెంటిఫై చేయాలి. సో సింపుల్ టెస్ట్ కాల్డ్ హెచ్పిఎల్సి, బ్లడ్ టెస్ట్ చేసుకుంటే క్యారియర్ ఐడెంటిఫికేషన్ అనేది జరుగుతుంది. సో రికమెండేషన్ ఏంటంటే మాస్ స్క్రీనింగ్ ఈజ్ రికమెండెడ్, కానీ మనం అందరినీ పోయి టెస్ట్ చేస్తామంటే ఎవరు ఒప్పుకోరు. సో బెస్ట్ వే ఈజ్ ప్రెగ్నెన్సీలో. ప్రెగ్నెంట్ అని తెలియగానే బుకింగ్ బ్లడ్స్ అని ఉంటాయి, అంటే కొన్ని ల్యాబ్ టెస్ట్లు చేస్తారు. ఆ ల్యాబ్ టెస్ట్లో ఈ టెస్ట్ని ఇంక్లూడ్ చేస్తే ఏమన్నా ప్రాబ్లం ఉందా అనేది తెలుస్తుంది, అంటే మదర్కి. సో ఇదేంటంటే సైలెంట్ క్యారియర్ స్టేట్లో ఏమి సిమ్టమ్స్ ఉండవు. సో ఐడెంటిఫై చేయడం చాలా డిఫికల్ట్. ఆ టెస్ట్ చేయడం అనేది కంపల్సరీ. సో ఒకవేళ మదర్కి క్యారియర్ స్టేటస్ పాజిటివ్ అయితే ఫాదర్ని టెస్ట్ చేయడం ఇంపార్టెంట్. ఫాదర్ కూడా ఉంటే పుట్టబోయే బిడ్డను టెస్ట్ చేయొచ్చు. సో అది ప్రైమరీ ప్రివెన్షన్ అనమాట. సో ఇదేంటి, ఈ జీన్ ఏంటి అనేది తెలుసుకోవడం, దాన్ని పుట్టబోయే బిడ్డమే పరీక్ష చేసి ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆల్రెడీ ఒక తలసీమియా చైల్డ్ ఉంది ఇంట్లో, నెక్స్ట్ బేబీ ప్లాన్ చేస్తున్నారు పేరెంట్స్, సో ఈ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రెగ్నెంట్ అని తెలియగానే ఇమీడియట్గా రమ్మని చెప్తాం అనమాట. సో వీ డూ అ ప్రీనేటల్ టెస్టింగ్. ఓకే. సో ఫస్ట్ థింగ్ ఈజ్ చైల్డ్లో ఉన్న జెనెటిక్ అబ్నార్మాలిటీ ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేసి పెట్టుకుంటే బేబీలో కూడా, పుట్టబోయే బేబీలో ఆ చేంజ్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో తొందరగా చేయాలి, ఎందుకంటే ఒకవేళ ఉంటే ఫ్యామిలీ విల్ బి గివెన్ అన్ ఆప్షన్ టు కంటిన్యూ ఆర్ టర్మినేట్ ద ప్రెగ్నెన్సీ. సో దట్స్ హౌ వీ కెన్ ప్రివెంట్. ఇప్పుడు ఈ కొత్తగా వస్తున్న, అంటే మీ రంగంలోకి, మీ విభాగంలోకి వచ్చి ఎవరైతే పీడియాట్రిక్ హెమటో ఆంకాలజిస్ట్ కావాలనుకునే కొత్త వైద్యులకు మీరు ఇచ్చే సలహా ఏంటి? ఎవరు మీ విభాగంలో రాణించే అవకాశం ఉంటుంది? వీళ్ళు ఎంచుకునే ముందు అంటే ఏది మైండ్లో పెట్టుకోవాలి, ఏది మైండ్ నుంచి తీసేయాలి? కొత్తగా వస్తున్న ఈ స్పెషాలిటీలోకి అడుగు పెట్టాలనుకునే జూనియర్ కొలీగ్స్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే, చాలా ఓపిక ఉండాలి. ఫస్ట్ థింగ్, లాట్ ఆఫ్ ప్యాషన్ అండ్ యూ హ్యావ్ టు స్టాండ్ అప్ ఫర్ ద స్పెషాలిటీ. గట్టిగా నిలబడి ముందుకు తీసుకెళ్లే లక్షణం ఉండాలి, ఓపిక ఉండాలి, తొందర ఉండకూడదు. లాట్ ఆఫ్ కంపాషన్, ఎంపతి, ఎనీ డాక్టర్ షుడ్ హ్యావ్ దట్. కానీ ఈ ఫీల్డ్లో ఒక లెవెల్ ఆఫ్ ఓపిక, కంపాషన్, ఎంపతి, వాళ్ళ షూస్లోకి వెళ్ళి పేషెంట్స్ ప్లేస్లో మనల్ని ఇమాజిన్ చేసుకొని వాళ్ళు ఏం బాధలు పడుతున్నారని చూసినప్పుడే మనకు వాళ్ళకి ఎట్లా కరెక్ట్గా సర్వీస్ ఇవ్వగలం అనేది తెలుస్తుంది సార్. ఆ కాంట్రిబ్యూషన్ అనేది, ఆ సేవాభావం ఉంటేనే ఈ స్పెషాలిటీలకు రండి, ఇంకేదో ఎక్స్పెక్ట్ చేసి మాత్రం రావద్దు. క్యాన్సర్కి ఎక్కువ ఖర్చు అవుతున్న మాట వాస్తవం. సో చాలా ఫ్యామిలీస్ అఫోర్డ్ చేయలేని మాట కూడా వాస్తవం. ఈ క్రమంలో అంటే నాణ్యమైన క్యాన్సర్ వైద్యం ఇస్తూ గవర్నమెంట్లో
ఎక్కువ సర్వీస్ ఓరియంటెడ్గా ఉన్న ఇన్స్టిట్యూషన్ల గురించి ఏమైనా చర్చిస్తారా? మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మేజర్ ఇన్స్టిట్యూట్స్ విచ్ ఆర్ వెల్ ఆర్గనైజ్డ్ అనేటివి తక్కువ ఉన్నాయండి. తమిళనాడులో బాగున్నాయి. కంచి కామకోటి ట్రస్ట్, శ్రీరామచంద్ర, ఇవన్నీ బాగున్నాయి ఇన్స్టిట్యూట్స్. సిఎంసి వెల్లూర్, టాటా మెమోరియల్ హాస్పిటల్, ఇవన్నీ. మన దగ్గర ఇప్పుడు చిన్నపిల్లల్ని ట్రీట్ చేసే గవర్నమెంట్ సెటప్లో ట్రీట్ చేసే సెంటర్ ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ లక్డికాపూర్లో ఉంది. ఫస్ట్ అడల్ట్స్ని ట్రీట్ చేసేవాళ్ళు, చిన్నపిల్లల్ని ఇప్పుడు ట్రీట్ చేస్తున్నారు. ఫస్ట్ ఒక 10-15 years బ్యాక్ ఇట్లా అబ్రాడ్ ట్రైన్ అయ్యి వచ్చిన డాక్టర్సే చిల్డ్రన్స్ వార్డ్ని ఎస్టాబ్లిష్ చేశారు. కానీ కంటిన్యూటీ ఆఫ్ కేర్ ఈస్ బికమింగ్ అ ప్రాబ్లమ్. స్టిల్ పీపుల్ లైక్ అస్, అంటే ఇప్పుడు మన హాస్పిటల్ నుండి ఒక డాక్టర్ గారు వెళ్ళి చూడడము అట్లాంటివి జరుగుతున్నాయి. అక్కడ కూడా టీం ఉంది, కాకపోతే అంత వార్డ్ జనరల్ వార్డ్ లాగా ఉంటుంది. స్పెషలైజ్డ్ రూమ్స్ ఉండి కొంచెం వాళ్ళ ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ ప్రికాషన్స్ కొంచెం బెటర్గా ఉండి స్టాఫ్ని కొంచెం పెంచుకొని వాళ్ళని ట్రైన్ చేస్తే రిజల్ట్స్ మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. బెస్ట్ థింగ్ ఏంటంటే పీడియాట్రిక్ పాలియేటివ్ కేర్ టీమ్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యింది ఎంఎన్జే హాస్పిటల్. మేము కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ నుండి కానీ ఎక్కడి నుండైనా పిల్లలకి ఆర్ట్స్ సర్వీసెస్ అవసరం ఉంటే అక్కడికి పంపిస్తాం. పాలియేటివ్ కేర్ అనేది అంటే పెయిన్ రిలీఫ్, ఒకవేళ ఎండ్ స్టేజ్ క్యాన్సర్స్ ఇంకా మేము క్యూర్ చేయలేము ఈ క్యాన్సర్స్ అనే టైంలో అక్కడికి వెళ్ళి వాళ్ళు ట్రీట్మెంట్ గైడెన్స్ పెయిన్లెస్గా వాళ్ళ జరిగిపోవడం అనేది ఇంపార్టెంట్గా చేయడం జరుగుతుందండి. వాళ్ళకి నర్సింగ్ టీమ్ ఉంది, డాక్టర్స్ టీమ్ ఉంది. మెడిసిన్స్ కొన్ని మేము ఇంటికి ప్రిస్క్రైబ్ చేయలేం యాజ్ డాక్టర్స్, కొన్ని కంట్రోల్ డ్రగ్స్ ఉంటాయి, అవి కూడా వాళ్ళు పేరెంట్స్ని కౌన్సిల్ చేసి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అక్కడ. సో ఆ సర్వీస్ బాగా డెవలప్ అయిందండి గవర్నమెంట్ సెటప్. సో అంటే ఇంకా ఇప్పుడు ఈ క్యాన్సర్స్ని ప్రారంభంలో గుర్తించడం కోసం కావచ్చు, లేదా స్క్రీనింగ్ని పెంచడం కోసం కావచ్చు, లేదా ఈ అఫోర్డబిలిటీ పెంచడం కోసం కావచ్చు, మనం క్యాన్సర్ వైద్యం స్థాయిని హైదరాబాద్లో పెంచడం కోసం కావచ్చు, ప్రభుత్వానికి మీరు ఏమైనా సూచనలు ఇస్తారు? ఇప్పుడు ఉన్న ఇన్స్టిట్యూట్స్లో ఇప్పుడు నిజామ్స్ ఇన్స్టిట్యూట్ కానీ ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ కానీ మన దగ్గర ఉన్న క్యాన్సర్ హాస్పిటల్స్లో చిల్డ్రన్స్ వార్డ్స్ని అనేటిది కెపాసిటీ బిల్డింగ్, ట్రైనింగ్ కెపాసిటీని, అంటే స్పేస్ ఉంది, ట్రైనింగ్ రిసోర్సెస్ ఉన్నాయి, ట్రైనింగ్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంది. నెంబర్ ఆఫ్ పీపుల్ని కానీ ఎక్విప్మెంట్ని కానీ స్పేస్ని కానీ ఐసోలేషన్ రూమ్స్ని కానీ ఐసీయూ కేర్ని కానీ సపోర్టివ్ సర్వీసెస్ని కొంచెం పెంచుకుంటే బెటర్. చివరగా పిల్లలు క్యాన్సర్కి దూరంగా ఉండాలంటే మనం ఆహారం విషయంలో కానీ ఎన్విరాన్మెంటల్ విషయంలో కానీ, అంటే ఎట్లా క్యాన్సర్ ఎట్లా వస్తున్నాయో దాని కారణాలు ఎలా మనం చెప్పలేము, బట్ ఇప్పటికీ తెలిసిన సమాచారం మేరకు మనం ఎన్విరాన్మెంట్ చేంజ్ల విషయంలో కానీ డైట్ చేంజ్ల విషయంలో కానీ పిల్లల విషయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? పిల్లల్లో ఇప్పుడు అంటే జనరల్గా చెప్తున్నానండి, ఎనీ చైల్డ్ వెదర్ క్యాన్సర్ పరంగానే కాకుండా జనరలీ హెల్దీ లైఫ్ స్టైల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో డైట్ పరంగా జంక్ ఫుడ్, పార్టీ ఫుడ్ అంటాం మేము, బెటర్ టర్మ్. పార్టీ ఫుడ్ని లిమిట్ చేయడము, షుగర్స్ని లిమిట్ చేయడం, షుగరీ ఫుడ్స్ని లిమిట్ చేయడము, హెల్దీ బ్యాలెన్స్ డైట్ విచ్ ఇంక్లూడ్స్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, 3 good meals in a day, ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకోవడము. ఎక్సర్సైజ్ అంటే బాగా ఆడుకోవాలండి పిల్లలు. ఇంట్లో ఎక్కువ ఉండి స్క్రీన్స్ ముందర కూర్చోవడం ఎక్కువ జరుగుతుంది. అది దానికి అట్లీస్ట్ 1 hour ఇన్ అ డే బయటికి అవుట్డోర్ గేమ్స్, ఫ్రీ ప్లే అనేది ఇంపార్టెంట్. ఇది జనరల్ నార్మల్గా మనం ఇంట్లో పేరెంటల్ డిసిప్లిన్, పేరెంటల్ కంట్రోల్ అనేది కొంచెం ఈ మధ్యలో కొంచెం లాక్స్ అయిపోయినాం అనిపిస్తుంది నాకు. బట్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఇన్ దట్ ఆస్పెక్ట్. సో వ్యూవర్స్, ఇది ఈ వారం డాక్టర్ స్టాక్. వచ్చే వారం మరో డాక్టర్ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెడ్ ప్లస్ 1 TV.